ఎన్నికల ముందు దాదాపుగా ఎన్నికలకి 2 ఏళ్ల ముందు నుంచే 2024 ఎలక్షన్స్కి 2 years ముందు నుంచే ఏపీలో చంద్రబాబు నాయుడు వివిధ పేర్లతో ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాన్ని, అవి సభలు కావచ్చు లేకపోతే ర్యాలీలు కావచ్చు, వివిధ రూపాల్లో ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఆ చేపట్టిన క్రమంలో చంద్రబాబు నాయుడు మీద 4 సార్లు రాళ్లదాడి జరిగింది. 4 సార్లు, అందులో 3 చాలా సీరియస్ అటాక్స్ జరిగాయి. ఒకటి నందిగామ టౌన్ బయట ర్యాలీ తీస్తూ ఉండగా అక్కడ ఒక రాళ్లదాడి జరిగింది. ఆ సందర్భంగా ఆయన సిఎస్ఓ చంద్రబాబు నాయుడు గారి సిఎస్ఓ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధు తీవ్రంగా గాయపడ్డాడు కూడా. అది అందరికీ తెలిసిన విషయమే, విజువల్స్ ఉంటే వేయొచ్చమ్మా. తర్వాత ఎర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో అక్కడ కూడా ఒక దాడి జరిగింది, రాళ్ల దాడి తీవ్రంగా జరిగింది. ఎంత తీవ్రంగా అంటే వచ్చిన చంద్రబాబు నాయుడిని చూడడానికి లేకపోతే సభకి ర్యాలీకి హాజరవడానికి వచ్చిన వాళ్ళందరూ చెదిరిపోయేంతగా బెదిరిపోయేంతగా అక్కడ దాడి జరిగింది. అక్కడ స్వయంగా ఒక మంత్రి దగ్గరుండి చేయించాడు అనేది కూడా అప్పట్లో వచ్చిన ఆరోపణ. ఆదిమూలపు సురేష్ గారు, అప్పుడు మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ గారు ప్లాన్ చేసి చేయించాడు, ఆయన మనుషులు చేశారు, ఆయన కూడా అప్పుడు షర్ట్ విప్పేసుకుని మరి చాలా అడావుడి సృష్టించాడు అనేది అప్పుడు వచ్చిన ఆరోపణ. మనం చూడవచ్చు, కనపడుతున్నాడు ఆయన. సో ఇది ఆ తర్వాత అంగళ్ళు సెంటర్లో ఆయన రాయలసీమ టూర్లో ఉండి పొంగనూరు మీదుగా వెళ్తున్న క్రమంలో పొంగనూరుకి ఊరు బయట అంగళ్ళు అనే ఒక చౌరస్తా దగ్గర అక్కడ ఒక సీరియస్ అటాక్ జరిగింది. చంద్రబాబు నాయుడు అంత దూరంలో ఉండగానే వైసీపీ శ్రేణులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి గారి అనుచరులు భారీ ఎత్తున చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పైకి, చంద్రబాబు నాయుడు పైకి విపరీతంగా రాళ్లు విసిరిన పరిస్థితి. అక్కడ వచ్చిన ఇంకొక అలిగేషన్ ఏంటంటే అప్పుడున్న ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులే స్వయంగా వైసీపీ శ్రేణులకు సహకరించారు దాడి జరగడానికి, చంద్రబాబు నాయుడు అటు రాకుండా బయట నుంచి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో పోలీసులు కూడా సహకరించారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. అక్కడ కూడా విపరీతంగా దాడి జరిగింది. అసలు మామూలు దాడి కాదు, అది చూస్తే ఒక భయానకమైన దాడిగా కనిపిస్తుంది మనకు. అది అంగళ్ళులో పెద్దిరెడ్డి అనుచరులు చేసిన దాడి. ఆ తర్వాత విజయనగరం జిల్లా రామతీర్థాల్లో రాముల వారి విగ్రహం యొక్క తల ఛేదనం చేసినప్పుడు, శిరఛేదనం చేసి తల తీసేసినప్పుడు అందరిలాగానే ఆయన కూడా, చంద్రబాబు నాయుడు కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆ ఘటనను పరిశీలించి రావాలి, హిందువుల మనోభావాల వ్యవహారం కాబట్టి అంటే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆయన మీద రాళ్లదాడి జరిగింది. అయితే ఈ 4 ఇంకా మిగతా చోట్ల రకరకాల దాడులు జరిగాయి. అమరావతి విషయంలో ఒకసారి బస్సులో వెళ్తుండగానే ఆయన మీద కర్రలతో రాళ్లతో కూడా దాడి చేశారు. అప్పుడున్న డీజీపీ దాన్ని చాలా గొప్పగా మాట్లాడారు. ఏమని అంటే ప్రజాస్వామ్యంలో నిరసనకి ఇది ఒక రూపం, కర్రలు రాళ్ళు వేయడం అని. మరి ఆయన చదువుకున్న చట్టంలో అలా ఉందేమో మనకు తెలియదు. అయితే ఈ 4 రాళ్ల దాడుల సందర్భంలో కూడా పోలీసుల వైఖరి అందుకు భిన్నంగా ఏం లేదు. పర్టికులర్గా నందిగామ విషయంలోనైతే అప్పుడున్న విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా మీద చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. కేసును అసలు మసిపూసి మారేడుకాయ చేశారు. ఎవరో తెలిసినా కూడా, దాడికి పాల్పడింది ఎవరో తెలిసినా కూడా ఆయన దాన్ని మరుగున పెట్టే ప్రయత్నం చేశారు అనేది అప్పుడు వచ్చిన ఆరోపణలు. ఇక మిగతా దాడుల విషయంలో మనం చూసాం, అంగళ్ళు అయితే అందరికీ తెలుసు. ఇప్పుడు నందిగామ దాడి విషయం చూస్తే స్వయంగా అప్పటి ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, వీళ్ళిద్దరూ 2 రోజుల ముందు నుంచే, చంద్రబాబు నాయుడు వచ్చేదానికి 2 రోజుల ముందు నుంచే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి వాళ్ళ అనుచరులని ఎలా చేయాలి, ఏం చేయాలి అనే పథకం ప్రకారమే ఈ దాడి జరిగింది. చంద్రబాబు నాయుడు పైన ఇది హత్యాయత్నమే చేయాలి అనే ఒక ఉద్దేశపూర్వకంగా జరిగిన ఒక హత్యాయత్నం ఇది అనేది ఇప్పుడు పోలీసులు కేసు పెట్టి తేలుస్తున్నారు. పైగా చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చేసరికి స్ట్రీట్ లైట్లన్నీ ఒక్కసారిగా లైట్లు ఆరిపోతాయి. ఆరిపోయిన చీకట్లో ఈ దాడి జరుగుతుంది. అప్పుడు కొన్ని ఫోటోలు, కొన్ని విజువల్స్ కూడా దొరికినప్పుడు అక్కడ కొంతమంది వ్యక్తులు అక్కడ
ప్రజల మధ్యలోనే ఒక దీని దగ్గర నిలబడి, ఒక పొద దాంటి దగ్గర నిలబడి, వాళ్ళ దగ్గర కింద సంచిలో రాళ్ళు ఉండడం, ఇవన్నీ కూడా అప్పట్లో తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, పోలీసులు కావచ్చు తీశారు. కానీ పోలీసు ఉన్నతాధికారులు దీన్ని మసిబూసి మారేడుగా చేశారు. ఈ చంద్రబాబు నాయుడు పైన జరిగిన ఈ దాడులు హత్యాయత్నాలే అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని, అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడిని, ఇప్పుడున్న ముఖ్యమంత్రిని ఎన్నికల ముందు, అంటే జైలుకి వెళ్ళడానికి ముందు రకరకాల సందర్భాల్లో వచ్చిన అవకాశాలను బేస్ చేసుకుని ఆయనని హతమార్చాలి అనే ఒక భయంకరమైన కుట్రలు జరిగాయి అనేది మనకి ఈ ఘటనల ద్వారా తెలుస్తోంది. జైలు కూడా అలాంటిదే, జైలు విషయంలో కూడా అలాంటిదే. జైల్లో కూడా ఆయనకి ఏదో రకంగా ఆయనని మట్టుబెట్టాలనే ప్రయత్నం జరిగిందని స్వయంగా చంద్రబాబు నాయుడే ఆరోపణలు చేశారు. జైల్లో ఎలాంటి చర్యలకు ఒడిగట్టారు, నా పరిస్థితి ఏమయ్యే అవకాశం ఉండింది ఆ రోజు కనుక నేను మనోధైర్యంతో లేకపోతే, ఇట్లాంటివన్నీ చెప్పారు, మనం చూసాం. ఇవన్నిటి మీద ఎలాంటి పరిశోధన జరుగుతోంది, పోలీసులు ఏం చేయబోతున్నారు అనేది ఒక అంశం అయితే, జగన్మోహన్ రెడ్డి మీద కూడా దాడి జరిగింది. ఆయన ఎన్నికల క్యాంపెయిన్లో ఉన్నప్పుడు విజయవాడలో బందర్ రోడ్లో వెళ్తున్నప్పుడు సింగునగర్ అనే ఒక ప్రాంతం దగ్గర ఆయన మీద కూడా ఒక రాయి వచ్చి తగిలింది. ఆయన కంటిపైన ఒక గాయమైంది. ఆయనతో పాటు అప్పుడున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా కంటికి గాయమైంది. దీన్ని కూడా పోలీసులు ఒక మిస్టరీ కింద మార్చేశారు. అసలు రాయి వేసింది ఎవరో తెలియదు. వేసిన అతన్ని ఒక పిల్లోడిని పట్టుకొచ్చి అతనే వేసాడని పట్టుకొచ్చారు, మళ్ళీ సాక్ష్యం లేదని వదిలేశారు. కొండందో వెలిగిన పట్టినట్టు అసలు ఎవరిని పట్టుకోవాలి. ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి ఆయన, ముఖ్యమంత్రి మీద రాయి విసిరితే పోలీసులు ఎవరిని పట్టుకోకుండా వదిలేశారు. అప్పుడే ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా, పార్టీలు అందరూ ఓపెన్గా చెప్పారు, ఇది కావాలని చేయించుకున్న దాడి, అలవాటైన కార్యక్రమం కాబట్టి కోడికత్తిలాగా కావాలని చేయించుకున్న దాడి అని అప్పుడే అన్నారు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని కూడా తీస్తుందా? ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ చేయించిందని, చంద్రబాబు నాయుడు చేయించాడని, లేకపోతే మొన్న ఉమామహేశ్వరరావు చేయించాడని, ఇట్లా రకరకాల ఆరోపణలు వచ్చాయి. మరి వీటి మీద కూడా, ఆ దాడి మీద కూడా, ఆ గులకరాయి అని పేరు పెట్టారు దానికి, అప్పుడు అది కోడికత్తి అయితే ఇది గులకరాయి అని, గులకరాయి దాడి మీద కూడా ఈ ప్రభుత్వం దర్యాప్తు జరిపిస్తుందా? చేసింది ఎవరు, చేయించింది ఎవరు, సూత్రధారి ఎవరు, అంతటి ఎన్నికల్లో సింపతి కొట్టేయడానికి ఆ పథకం రచించిన ఆ మహానుభావుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన, తాడేపల్లి నుంచి వచ్చిందా లేకపోతే ఇంకో చోటు నుంచి వచ్చిందా? దీని మీద కూడా ఈ ప్రభుత్వం విచారణ జరిపించాల్సిన అవసరం ఉందా లేదా, జరిపించడానికి ప్రభుత్వం ఆల్రెడీ చర్యలు తీసుకుంటోందా? ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఎందుకంటే హత్యాయత్నాలు, అంత పెద్ద నాయకుల మీద హత్యాయత్నాలు చేయడము అని అంటే ఇక ఈ ప్రజాస్వామ్యంలో ఇంకెవరూ మిగలరు. మరి వీటిని సీరియస్గా తీసుకోకపోతే, ఆ స్థాయి నాయకులకే భద్రత లేకపోతే మిగతా పౌరులకు కానీ, లేకపోతే కింద స్థాయి నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ ఎలాంటి భరోసా ఉంటుంది, ఎలాంటి భద్రత ఉంటుంది? కాబట్టి ఇటువంటి కేసుని తీవ్రంగా విచారించి వాటి నిగ్గు తేల్చి దోషుల్ని కఠినంగా శిక్షిస్తేనే ఇంకొకటి చేయకుండా ఉంటాడు. కాబట్టి ఏం జరుగుతోంది అనేది దశలో మనతో అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గారు, అండ్ మాజీ జడ్జి రామకృష్ణ గారు, అండ్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారు, అండ్ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బ్రహ్మం చౌదరి గారు చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా బ్రహ్మం గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. బ్రహ్మం గారు, ఈ రాళ్ల దాడి అనేది ఏదో అల్లరి సృష్టించడానికో, అక్కడ వచ్చిన జనాన్ని చెదరగొట్టడానికో బెదరగొట్టడానికో చేసిన పని కాదు, ఇది హత్యాయత్నం అనేది ఇప్పుడు పోలీసులు నిగ్గు తెలుస్తున్నారు. సో మిగతా ఇంకా 3 జరిగినాయి. 3 2 చాలా పెద్దవి, నందిగామ తర్వాత ఎర్రగొండపాలెం, అలాగే అంగళ్ళు సెంటర్. సో ఈ అంశాలన్నిటినీ మీ ప్రభుత్వం, మీ పార్టీ కానీ మీ ప్రభుత్వం కానీ అంతే ఒకే రకమైన సీరియస్గా తీసుకుంటుందా? సార్, మీకు అదేవిధంగా డిబేట్లో ఉన్నటువంటి బాలకోటయ్య గారికి, జడ్జి రామకృష్ణ గారికి, జనసేన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు, ఏబిఎన్ ప్రేక్షకులు కూడా ధన్యవాదాలు. సార్, జగన్మోహన్ రెడ్డి తన అధికారం కోసం, తను బాగుండటం కోసం, తన కుటుంబ సభ్యులనే కాదు రాష్ట్ర ప్రజల్ని బలి తీసుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఒక రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అనేది లాస్ట్ 5 years లో అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి తన చిన్ననాటి నుండి తనకి తెలిసినటువంటి నేర విద్య ఏదైతే ఉందో
దాని ద్వారా చంద్రబాబు నాయుడు గారిని అడ్డు తొలగించుకోవటం కోసం తనకు ఎలాగో అధికారం ఉంది కాబట్టి తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని, తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలను అడ్డం పెట్టుకొని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా హత్య చేయించాలి అనేటువంటి కుట్రలు పన్నాడు అని చెప్పేసి నందిగామ సంఘటన అర్థమవుతా ఉంది. ఆ రోజు నందిగామలో చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి చేసినప్పుడు నేను కూడా ప్రత్యక్ష సాక్షిని, అక్కడే చైతన్య రథం దగ్గర కింద ఉన్నాము. మా మీదగానే రాళ్లు పోయినాయి. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి డిఎస్పీకి చెప్పాం. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎవరైతే విశాల్ గుర్ని ఉన్నాడో అతనికి కూడా కొన్ని పేర్లతో సహా చెప్పాం. ఇదిగోండి వీళ్ళు ఇక్కడ నిలబడ్డారు, కరెంటు పోయింది, ఆ తర్వాత రాళ్లు పడ్డాయి, ఆ తర్వాత వాళ్ళు మాయమయ్యారు, విచారణ జరిపించండి. నిజంగా గనక ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల హస్తం లేకపోయి ఉంటే ఖచ్చితంగా ఆ రోజున నిందితుల మీద కేసు పెట్టేవాళ్ళు, విచారించేవాళ్ళు, అరెస్ట్ చేసేవాళ్ళు, జైలుకు పంపించేవాళ్ళు. కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా తుదముట్టించడం కోసం మరి పైనుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి మన జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి డైరెక్షన్ లో జరిగింది కాబట్టే ఈ రోజున పాత్రదారులు ఎవరైతే ఉన్నారో పాత్రదారులు అంగీకరించడం జరిగింది. కానీ ఇక్కడ జరగాల్సింది పాత్రదారులతో పుల్ స్టాప్ పెట్టకుండా ఖచ్చితంగా సూత్రధారులను కూడా అరెస్ట్ చేసి విచారించాల్సినటువంటి అవసరం ఉన్నది, జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒక Z+ కేటగిరీకి చెందినటువంటి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు టూర్ ప్రోగ్రాం మేము వారం రోజుల ముందే డీజీపీ గారికి, అదేవిధంగా విజయవాడ సిపి గారికి, డిఎస్పీ గారికి లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు 2 రోజుల ముందు నుంచి ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా సరైనటువంటి భద్రత కల్పించలేదు. కరెంటు పోయింది. కొద్దిలో గుండు సూదంత గ్యాప్ లో చంద్రబాబు నాయుడు గారికి తలగాల్సినటువంటి రాయి పక్కన ఉన్నటువంటి సిఎస్ మధు గారికి తగిలింది. తగలగానే కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళకి చెప్పాం, పారిపోతున్నారు, వాళ్ళని పట్టుకోండి అని చెప్పేసి. కానీ వాళ్ళు పట్టుకునేటువంటి ప్రయత్నం చేయాల. ఆ రోజే మేము ఆధారాలతో సహా అప్పుడు ఉన్నటువంటి పోలీసు అధికారులకు ఇచ్చాం. కానీ ఆ రోజున వాళ్ళు ఏం చేశారంటే ప్రభుత్వం పైనుంచి ఉన్నటువంటి ఒత్తిడితోటి కేసులు పెట్టలేదు. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత పోయినటువంటి 5 సంవత్సరాలు జరిగినటువంటి దాడులు ఒక తెలుగుదేశం పార్టీ పైనే కాదు, జనసేన నాయకుల పైనే కాదు, రాష్ట్రంలో ప్రజల మీద జరిగినటువంటి ప్రతి దాడిపైన కూడా విచారణ జరిపించడం, విచారణలు మొదలైనవి. ఖచ్చితంగా వాటి వెనకమార్ల మేము ఏదైతే పోయినసారి దాడులు జరిగినప్పుడు ఆరోపించామో, ఏదైతే ఫిర్యాదు చేశామో, ఏవైతే ఆధారాలు ఇచ్చామో అవన్నీ కూడా ఈ రోజున వాస్తవాలుగా పోలీసు వాళ్ళకి కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా వీటిపైన విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా ఆ రోజున ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేయాలి, ఆయన ఒక దార్శనికుడు, ఆయన ఒక సంక్షేమ కారకుడు, ఖచ్చితంగా అతను రాజకీయాల్లో ఉంటే వైసీపీకి మనుగడ ఉండదని చెప్పేసి పదే కుట్రలు పన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో ప్రజలు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారితో కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మేము 5 సంవత్సరాలు కూడా కాపాడుకోవడం జరిగింది. ఆ రోజున మేము కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం. అదేవిధంగా జడ్జిల మీద మీలాంటి జర్నలిస్టుల మీద రాజద్రోహం కేసు పెట్టారు. జడ్జిల్ని నరికేస్తామని చెప్పేసి ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. జడ్జిలు మొత్తం ఒక గదిలో వేసి కరోనా పేషెంట్లు వదలాడని చెప్పేసి ఆ రోజున ఫేస్బుక్ లో వాళ్ళే పోస్టులు పెట్టారు. కానీ ఏ రోజు కూడా వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేసినటువంటి వ్యక్తులను కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఆస్తులు తగలబెట్టినప్పుడు కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ళకపోయేటువంటి దారుల్లో గోడలు కట్టినప్పుడు కానీ మేము న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయస్థానాన్ని ఆశ్రయించి మేము ఇలాంటి కేసులు, ఇలాంటి దాడులు చాలా జరిగాయి. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జరిగినాయి, తర్వాత అమరావతికి వెళ్తుంటే బస్సు మీద జరిగినాయి, అక్కడ ఇక్కడ లేదు, ఎక్కడ పడితే అక్కడ జరిగాయి. కానీ ఇది ఎస్టాబ్లిష్ అవుతున్న ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసు. నలుగురు దొరికారు. ఇప్పుడు పోలీసులు తవ్వితే మీ పార్టీ అప్పుడు నందిగామ ప్రాంత కార్యకర్తలు కానీ పోలీసులు కానీ ఇచ్చిన సెక్యూరిటీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారి ఆ సెక్యూరిటీ వాళ్ళు ఇచ్చిన ఫోటోలు కానీ ఇవన్నీ తీసి మొత్తం 15 మంది ఉన్నారని గుర్తించారు. 4 పట్టుకున్నారు. వాళ్ళని విచారిస్తే మిగతా వివరాలన్నీ చెప్పారు. ఎవరెవరు ఉన్నారో కూడా చెప్పారు. మిగతా వాళ్ళ కోసం గాలిస్తున్నారు. ఏదో 3 స్పెషల్ స్క్వాడ్స్ కూడా పెట్టారంట. అయితే ఈ స్క్వాడ్స్ పెట్టారు, వీళ్ళని పట్టుకుంటారు. కానీ ఇక్కడ నాకు వస్తున్న డౌట్ ఏంటంటే, బాలకోటయ్య గారు, నమస్తే అండి బాలకోటయ్య గారు, స్వయంగా అప్పటి నందిగామ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు గారు, ఆయన తమ్ముడు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, వీళ్ళు ప్లాన్ చేసి ఈ దాడి చేయించారనేది ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు చెప్తున్నారు.
ఇంకో 10 మంది ఉన్నారు, వాళ్ళ కోసం కూడా పోలీసుల వేట సాగుతోంది. నిజంగా ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఇంత పెద్ద కుట్ర పన్నారా? మనకి కొంచెం నమ్మదగ్గట్టుగా ఆశ్చర్యం ఇట్లా బాధ్యత గల ఎమ్మెల్యే ఒక బాధ్యత గల ఎమ్మెల్సీ ఇంత కుట్ర అమలు చేయడానికి అవసరం ఉంటుంది వాళ్ళకి? అసలు బ్రహ్మంగారు ఒక్క నిమిషం బ్రహ్మంగారు, బాలకోటయ్య గారు. వెంకటకృష్ణ గారు నమస్తే. చౌదరి గారికి, వెంకటేశ్వర గారికి, సోదరుడు రామకృష్ణ గారికి నమస్తే. తమకే నమస్కారాలు. వెంకటకృష్ణ గారు, నాది కూడా నందిగాం అసెంబ్లీ నియోజకవర్గమే. 2022 నవంబర్ 4వ తారీఖున సభ జరుగుతున్నప్పుడు నేను కూడా ఆ వాహనం కిందే ఉన్నా. నేను చంద్రబాబు నాయుడు గారి సభను చూడటానికి వెళ్ళా, ఎందుకంటే ఆ ప్రాంతవాసిగా. ఆ రాళ్ళదాడి జరిగిన తర్వాత అక్కడ భయానక దృశ్యం అవన్నీ కూడా మేము కళ్ళారా చూసిన ఒక ప్రత్యక్ష సాక్షిని. కాకపోతే మీరేమన్నారంటే ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూడా ఇలాంటి కుట్రలు చేయడానికి ఆస్కారం ఉందా బాలకోటయ్య అని చెప్పి మీరు అడుగుతున్నారు. మొండితోక ఇద్దరు బ్రదర్స్ కూడా నాకు పరిచితమే. వీళ్ళు నందిగాం అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు మా కంచికచర్ల సర్పంచ్ గద్దె ప్రసాద్ గారి దగ్గరకు వచ్చారు. నేను గద్దె ప్రసాద్ గారి దగ్గరే ఉండేవాడిని, ఆయన అనుంగు శిష్యుణ్ణి. సర్పంచ్గా లేఖలు ఇవ్వండి, మేము ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని చెప్పేసానంటే ఆయన తెల్ల కాగితం మీద అలా సంతకం పెట్టేసి నా చేతికి ఇస్తే గద్దె ప్రసాద్ గారు నేనే జగన్మోహన్ రావు గారి చేతికి ఇచ్చాను, వెళ్ళి పోటీ చేసుకోండి సార్ అని. ఇప్పుడు ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని చాలామంది అక్కడ వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఎస్సీ నియోజకవర్గం అవటం మూలన చాలా ప్రయత్నాలు చేసి అందరూ ఓడిపోతే ఆ అదృష్టం వీళ్ళకి దక్కింది. రెండో విషయం ఏంటంటే నందిగాం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు మొండితో అరుణ్ కుమార్కి ఎమ్మెల్సీ ఇచ్చాడు. అంటే వాళ్ళిద్దరికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. మొన్న ప్రభుత్వంలో కూడా చాలా ప్రాధాన్యత పవర్స్ వాళ్ళు పొందారు. తర్వాత మూడు రాజధానులని జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటన చేయగానే ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క జ్ఞానవంతులు కూడా పాదయాత్ర చేయాల. 3 రాజధానులు కావాలని చెప్పి ఈ పాదయాత్ర చేసిన ఏకైక జ్ఞానవంతులు ఈ మొండితో జగన్మోహన్ రావు గారు. నిజానికి ఆయన కూర్చున్న ఆఫీస్ దగ్గర నుంచి చేయి చాపితే అమరావతి అందిద్ది. అవును, ఆయన రైతు బిడ్డే. అలాంటి ముఖ్యమంత్రి యొక్క ఆయన యొక్క ఆశీస్సులు పొందాలని మరి పదవీకాంక్షతోనో లేదా మంత్రివర్గ దానిలో స్థానం కోసమో పాదయాత్ర చేశాడు ఏకంగా. తర్వాత నేను మాట చెప్తా, ఇప్పుడు ఈ రాయి చంద్రబాబు నాయుడు గారికి మిస్ అయింది కాబట్టి వాళ్ళ మంత్రి పదవి రాలా. చంద్రబాబు నాయుడు గారికి రాయి తగిలినట్టయితే మొండితోక మంత్రి పదవి వచ్చేది. దట్ ఈస్ ద మిస్సింగ్. నేను ఒక మాట చెప్తాను వెంకటకృష్ణ గారు, కాదు నేను ఒక మాట చెప్తాను. ఏదో ఆషామాషి వ్యక్తుల మీద రాళ్ళదాడి జరిగితే ఏ బాలకోటయ్య మీదో వెంకటకృష్ణ గారి మీదో రామకృష్ణ మీద రాయేస్తే మాట్లాడుకున్నంత ఈజీగా మాట్లాడేస్తున్నాం. ఒక Z+ కేటగిరీలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక నేషనల్ లెజెండ్ మీద రాయి దాడి జరిగితే మొండితోక బ్రదర్స్ ఖండించారండి, దాన్ని తప్పు అని అన్నారండి. అప్పుడున్న ఎస్పీ క్రాంతిరాణ టానా పట్టుకోవాలి కదా నలుగురినైనా, పోనీ వైసీపీ కార్యకర్తలను పట్టుకోవాలా, పోనీ తెలుగుదేశం వాళ్ళన్నా పట్టుకొని పెట్టాలి కదా కోర్టులో. ఎందుకు సీట్లో కూర్చొని ఏం చేస్తున్నారు? నేను ఒక మాట చెప్తాను వెంకటకృష్ణ గారు, మీరు ఆలోచించండి. వీళ్ళ మీద మొత్తం 17 మంది, 4 అరెస్ట్ చేశారు. 4లో 3 ఎస్సీలు, 1 బీసీ. వీళ్ళని నిన్న కోర్టులో పెట్టారు. వీళ్ళు 3 బ్యాచ్లుగా ఈ వ్యూహం పన్నారు. వాళ్ళే చెప్పారు, మొండితో అరుణ్ కుమార్ గారి యొక్క వైసీపీ కార్యాలయం దగ్గర నుంచి వాళ్ళు చెబితేనే మేము చేశామని. నేను ఒక మాట అడుగుతా వెంకటకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారి మీద రాయి వేయాల్సిన అవసరం ఎస్సీలకి బీసీలకి అంత అవసరం ఏముంటుంది చెప్పండి? వెనక ఎవడో ఒకటి రాయి ఇవ్వకపోతే, ఆ రాయి తాడేపల్లి నుంచి రాకుండా ఉండకపోతే ఎందుకు వేస్తారు చెప్పండి? పని పాట లేదా? మరి ఇప్పుడు ఏమనండి వెళ్ళి. ఇంకొంత ఇందులో వీళ్ళ మీద పాత సెక్షన్ 324తో పాటు కొత్తగా సెక్షన్లో 120B నేరపూరిత కుట్ర, 5 కంటే ఎక్కువ మంది గుమ్మగూడటం, 307 హత్యాయత్నం, 324 ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసి గాయపరచడం, 353 ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకపరచడం, ఇలాంటి కేసులు పెడితే మీ రిపోర్టర్ అన్నాడు ఇప్పుడే నన్ను బయట, అన్నా నేను వార్త రాసినంతసేపు పట్టలేదన్న వాళ్ళకి బెయిల్ రావటం అని. ఈ సెక్షన్లో పెడితే ఒక జర్నలిస్ట్ వార్త రాసినంత టైం పట్టలేదంటే బెయిల్ రావటం, రాత్రి బెయిల్ వచ్చేసింది. అవును. మరి ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మీద కూడా మీరు కేసు పెడతారు ఏంటంటే? ఏదో చుట్టం చూపులాగా ఒక ఆయన అంటాడు,
మీరు విచారణకు రావాలి, సిఐడి విచారణ కంటే నాకు కుదరదు, నేను విదేశాల్లో ఉన్న వారం రోజులు బిజీ, సజ్జల భార్గవరెడ్డి నేను రానుపోండి, ఆ ఆర్జీబీ నాకు కుదరదు. ఏంటి సార్ ప్లీజ్ అని బతిలాడుతున్నారేంటి విచారణ సంఘాలు? అయినా పోలీసు విచారణ ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రులకి సంబంధం ఏముందంటే చట్టం తన పని తాను చేయాలి కదా. ఒక నేరపూర్తి స్వభావంతో నువ్వు నేరాలు చేసినప్పుడు చట్టం స్పందించి చర్యలు తీసుకోకపోతే రేపు ఇంకోటి రాయేడా? అంటే ఈ ఘటనల్లో పోలీసులు ఎందుకు బలమైన సెక్షన్లు పెట్టట్లేదా, లేకపోతే వాళ్ళకి బెయిల్ ఎలా వస్తుంది ఏంటి? ఇది వ్యాలిడ్ పాయింట్, నేను కాదనట్లా. అది నెక్స్ట్ లెవెల్. అసలు ఈ ఘటనలకి మూల కారణం నేను ఎందుకు అడిగానంటే, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ ఇలాంటి కుట్ర పన్నుతారా, ఇది నమ్మదగ్గ విషయమేనా అని నేను ఎందుకు అన్నానంటే, రామకృష్ణ గారు ఇప్పుడు వాళ్ళకేంటి, ఎవరో వాళ్ళ ఇప్పుడు ఈ దాడి చేసిన వాళ్ళ వెనక వీళ్ళున్నట్టే వీళ్ళ వెనక ఇంకెవరో ఉంటారు కదా. ఏ ధైర్యము, ఏ అండ, ఏ దండ, లేకపోతే ఒక ఆదేశము లేకుండా ఆ ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా 10 మందిని పోగు చేశారే మీరు ఈ పని చేయండి రా అని చెప్పి 2 రోజుల ముందు నుంచే ఒక ప్లాన్ అంతా చేసి ఎందుకు చేయాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? అసలు సూత్రధారులు ఎవరు దీని వెనుక అనేది లాగాలి కదా. తీగలాగితే డొంక గదిలినట్టు రావాలి కదా. రామకృష్ణ గారు, వెంకటకృష్ణ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు అందరికీ కూడా నమస్కారం. వెంకటకృష్ణ గారు సార్, ప్రజాస్వామ్యంలో అప్పుడప్పుడు నరహంతకులు, ప్రజాకంటకులు కూడా అధికారంలోకి వస్తూ ఉంటారండి. ఆ విధంగానే గత 5 సంవత్సరంలో ఒక రాక్షసుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తాడు 5 సంవత్సరాల పాటు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు ఉన్నటువంటి హక్కు ఏంటి? ప్రజా వ్యతిరేక విధానాల పైన నిరసన తెలియజేయడం, ప్రజలకు దృష్టికి తీసుకురావడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం. అందులో భాగంగానే ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, కరెంటు ఛార్జీలు పెంచనన్నాడు, 9 సార్లు పెంచేశాడు. ఆర్టీసీ ఛార్జీలు పెంచనన్నాడు, 4 సార్లు పెంచేశాడు. ప్రజలకు నిత్యావసర ధరలు అందుబాటులో ఉండేది చేస్తానన్నాడు, అవి ఆకాశానికి అందిపోయాయి. అంటే ఈ విధంగా ప్రజలను నమ్మించి మోసం చేసి ప్రజల కంటకుడుగా మారినప్పుడు ప్రతిపక్షాలు సహజంగానే ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తాయి. అందులో భాగంగానే ఆనాటి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని తీసుకొని ఈ నందిగాంలో కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏం అకస్మాత్తుగా రాలేదు అక్కడికి. చంద్రబాబు నాయుడు గారు ఏం పోలీసులు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉల్లంఘించి రాలేదు అక్కడికి. ఆయన ముందస్తుగా పర్మిషన్ తీసుకున్నాడు. ఆయన టూర్ ప్రోగ్రామ్ అందరికీ తెలుసు. ఒక వారం ముందే టూర్ ప్రోగ్రామ్ అందరికీ ఇవ్వడం జరిగింది, ప్రభుత్వ అధికారులకు అందరికీ కూడా. అటువంటప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు గారి పైన Z+ కేటగిరీ కాదండి, ఆయన NSC కమాండర్ ఒక భద్రతలో ఉండేటువంటి ఒక ప్రముఖమైన రాజకీయవేత్త, అతని పైన దాడి చేసే సాహసం ఎవరికి వస్తుందండి? నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పి వాళ్ళ గొంతు కోసేశాడండి జగన్మోహన్ రెడ్డి. నిన్న బోరుగడ్ అనిల్ దాకా, రేపో మా అరెస్ట్ అయిపోయేటువంటి ఈ మొండితోక బ్రదర్స్ దాకా, మళ్ళీ ఎర్రగొండపాలెంలో ఎదురు చూస్తున్నటువంటి ఆదిమూలపు సురేష్ దాకా అంతా దళితులు, బీసీలేనండి. బలైపోయారండి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ ముద్దులు పెట్టి బుచ్చగించి పక్కన చేర్చుకొని వాళ్ళ గొంతు కోసి ఈ రోజు ఆయన హ్యాపీగా విదేశాల టూర్లకో, లేకపోతే బెంగళూరు ప్యాలెస్ లో విలాసాలకో, తాడేపల్లి ప్యాలెస్ లో విలాసాలకు ఆయన టైం కేటాయించుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు అసలు సమస్య ఈ దళిత బిడ్డలు వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైనప్పటికీ, కులం ఏదైనప్పటికీ కూడా క్రైమ్ చేసిన వాటిని ఎవరు కూడా క్షమించకూడదు. ఇక్కడ మనము చెప్పుకోవాల్సింది ప్రధాన అంశం ఏంటంటే, ఆ రోజు కుట్రకు ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తెరతీయటం చూడండి. అంటే ఈ మొండితోక బ్రదర్స్ ఇద్దరు కూడా, అంటే వాళ్ళకు ప్రాధాన్యత ఎందుకు ఇచ్చాడు ఆయన? చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒకటి చేయండి, మీ నందిగామకు వచ్చినప్పుడు మీరు ఏదో ఒక రూపంలో ఆయన్ను అంతమొందించండి, లేకపోతే ఏదో ఒక బలమైన గాయం అయినా చాలు కదండి వెంకటకృష్ణ గారు. ఆ రాయి తగలగడతారని చోట తగిలి, తలకో ఎక్కడో చోట విఠల్ పార్టీకి తగిలిందంటే నేనంటున్నాను కాకూడదు. ఎందుకంటే 12 క్రైమ్ మెర్మోన్లు ఎదుర్కొని బయటపడ్డటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. తిరుపతి అలిపిరి ఘటనలో ఏం చేస్తాయి అయినప్పటికీ కూడా
ఆయన వయసు రీత్యా, ఆయన ఆరోగ్యం రీత్యా ఒక చిన్న రాయి కూడా ఆయనకు గాయం కలిసి అది కొంచెము ఏదైనా ఇబ్బంది కలిగించుంటే ఈ రోజు ఈ రాష్ట్రం బట్టి ఏమైపోయేదండి? కుక్కరి చింపిన ఇస్తర్ లాగా, అనాథలాగా ఎలా అల్లాడిపోయిందో వాళ్ళము ఊహించడానికే భయం వేస్తుంది వెంకటకృష్ణ గారు. అటువంటి సంఘటనను ఈ రోజు కోర్టు విచారించిన విధానం బాధేస్తుందండి. ఏంటండి 324 పెట్టారు కదా పోలీసు వాళ్ళని, అలా బెయిల్ మీద రిలీజ్ చేయడం ఏంటండి? కోర్టు అయినా ఫ్యాక్ట్స్ చదవాలి కదా. ఎవరి మీద ఏం జరిగింది, ఎలా జరిగింది? కాదండి, మీరు జడ్జిగా చేశారు కదా, 307 కూడా ఉంది. అదే అడుగుతున్నాను. అదే 307, 324 ఉన్నా కూడా సారీ టు సే నిన్నటి వాళ్ళను జడ్జి ముందర ప్రొడ్యూస్ చేసే వరకు 307 లేదండి. అది జస్ట్ ఓన్లీ 324 అండి. ఈ రోజు మార్నింగ్ పోలీస్ వాళ్ళు మేము ఫైల్ చేశారండి కోర్టులో. ఎందుకంటే ఈ విధంగా సీరియస్నెస్ లేకపోవడంతో బహుశా రాత్రి ఏమైనా డముక్రమ మోగిందో ఏమో తెలీదు, తెల్లవారు ఈ రోజు చేశారండి 307 మెమో. నేను ఎంక్వైరీ చేశాను. అందులో కాన్స్పరసీ అంటే ఏంటి? కాన్స్పరసీ, అటెంప్ట్ టు మర్డర్, పబ్లిక్ సర్వెంట్ పైన దాడి చేసిండేది ముందుగానే ఉంది, 353 ముందుగానే ఉంది. 336 చేర్చాలండి యాక్చువల్ గా ఇందులో. ఎందుకంటే ఒక ప్రభుత్వ అధికారి ఆయన, ఎవరు మన అక్కడ ఉన్నటువంటి మధుబాబు గారు, డిఎస్పీ క్యాడర్ ఆఫీసర్, ప్రభుత్వ అధికారి, ఆయనకు 336 చేస్తుంటే ఇప్పుడు ఒక బెయిల్ ఇచ్చేది కాదండి. కానీ అది ఆసక్తిగా పెట్టలేదండి, 353 పెట్టారు. అంటే ఇక్కడ ఏంటంటే రాజ్యాధికారం ఉంటేనే న్యాయం లభిస్తుందా? రాజ్యాధికారం ఉంటేనే అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ 2-3 మిగతా విషయాలు కూడా మాట్లాడదాం మనం, మిగతా ఘటనలు కూడా. కానీ ఈ దొరికిన వాళ్ళు, లేకపోతే పోలీసులు 2 ఏళ్ల తర్వాత 2022 నవంబర్లో జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం చెప్పిందో, తెలుగుదేశం కార్యకర్తలు చెప్పారా, లేకపోతే త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ చంద్రబాబు నాయుడు గారి తరఫున బ్రహ్మం చౌదరి లాంటి వాళ్ళు ఎవరన్నా చెప్పారా, కేసు పెట్టారా, ఏదన్నా జరగనివ్వండి, కేసు పెడితే పట్టుకొచ్చిన పోలీసులు అంత తొందరగా ఎలా బెయిల్ వచ్చింది అనేది ఒక చర్చ నడుస్తోంది ఇప్పుడు. అలాగే మన విజయవాడ వరదలు వచ్చినప్పుడు కూడా పడవలన్నీ కుట్ర ప్రకారమే వదిలారు. కుట్ర చేసే పడవల్ని బ్యారేజ్ గుద్ది చేసి బ్యారేజ్ పడగొట్టేయాలనుకున్నారని కదా అప్పుడు ఆరోపణలు. అంత బలమైన ఆరోపణలు ఉన్నప్పుడు ఆ పడవ నడిపే వాళ్ళను, అక్కడ పడవల్ని తీసుకొచ్చి వదిలిన వాళ్ళను తీసుకొచ్చారు పోలీసులు. వాళ్ళు అంతే, అట్లా వచ్చారు, ఇట్లా వెళ్ళారు, చాలా జాలీగా వెళ్ళిపోయారు. ఇవి ఎందుకు జరుగుతున్నాయి అనేది ఆయన వెంకటేశ్వరరావు గారు కూడా అడ్వకేటే. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. వెంకటేశ్వర గారు, ఇప్పుడు ఓకే, ఘటనలు నందిగామ ఘటన తర్వాత ఎర్రగొండపాలెం తర్వాత గాంగల్ ఇట్లాంటి చాలా జరిగాయి, ఇంకా చాలామంది మీద కూడా జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు మనకి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, పైగా హత్యాయత్నం కింద చూస్తున్నాం కాబట్టి ఇష్యూ చాలామంది మీద జరిగాయి. చిన్న చిన్న దాడులు, పెద్ద పెద్ద మన దగ్గర కూర్చున్న రామకృష్ణ గారి మీద కూడా చాలా 2-3 సార్లు జరిగాయి, ఒకసారి కాదు. సో ఇలాంటి సందర్భాలు ఉన్న నేపథ్యంలో పోలీసులు ఎందుకు, అంటే ఇది పోలీసుల లీనియన్సా, లేకపోతే వాళ్ళు లైట్గా తీసుకుంటున్నారా, ఎలా ఇది జరుగుతోంది? అట్లా వచ్చి ఇట్లా ఎలా వెళ్ళిపోతారు? హత్య కేసు ఉన్న దీంట్లో బెయిల్ మీద వెళ్ళిపోయారు అని అంటే, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ కోర్ట్, ఐఎమ్ నాట్, నేనేమి కోర్టుకి దురుద్దేశం అని మాట్లాడడం కాదు, కానీ హానరబుల్ కోర్ట్స్ మీద గౌరవం ఉంటుంది మనకి. కానీ ఇది ఎక్కడో ఆర్గ్యుమెంట్స్లోనో లేకపోతే ఛార్జ్షీట్లోనో ఎఫ్ఐఆర్లోనో ఏదో ఉంటుంది, అదేంటనేది నాకైతే తెలియదు. లాయర్గా మీకు తెలియాలి, జడ్జిగా ఆయనకి తెలియాలి. ఇది రామకృష్ణ గారికి. ముందుగా మీకు అలానే ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ, వ్యూవర్స్ అందరికి కూడా శుభ సాయంత్రం, నమస్కారం. నమస్తే అండి. ఒక్కటి వెంకటకృష్ణ గారు, మేము ఎప్పుడు అనేది మీతో కూడా చాలా సార్లు అన్నాను, వ్యవస్థలు నాశనం అయిపోయానండి మన రాష్ట్రంలో అని. అదే కదా, ఆ వ్యవస్థలు నిజంగా ఒక్కళ్ళని కాదు, అన్ని వ్యవస్థలు కూడా అట్లాగే తయారైంది. రీజన్ ఏంటనేది ఇండైరెక్ట్ గా మీకు తెలుసు, నాకు తెలుసు, డబ్బులే. ఇండైరెక్ట్ గా ఉంది, డైరెక్ట్ గానే తెలుసు. ప్రతిదానికి డబ్బులే. అవును. ఇవాళ పోలీసు అన్నారు, మీరు పోలీసు ఉద్యోగం చేస్తారండి, ప్రజల కోసం చేస్తున్నారు ఉద్యోగం ఎవరైనా? లేదు, ప్రజల కోసం చేయట్లా. వాళ్ళు కేవలం రాజకీయ నాయకుల కోసము, వాళ్ళ కోసం కూడా కాదు, వాళ్ళ దగ్గర ఉండటం కోసం ఉద్యోగాలు చేస్తున్నారు. రాజకీయాల దగ్గర ఉంటే చక్కగా టైంకు రావచ్చు, తినొచ్చు, పడుకోవచ్చు, వెళ్ళొచ్చు, వాళ్ళకి ఏముండదు, స్వచ్ఛ కూడా అడగదు. కానీ పోలీసు డ్యూటీ, మోడ్ ఆఫ్ డ్యూటీ ఏంటంటే అసలు
అది ఒక కలెక్టర్ కూడా భయపడరండి, ఒక హోమ్ గార్డుకి మనుషులు చూస్తే భయపడతారు. ఆ డ్రగ్స్ ఉన్నటువంటి అథారిటీ అలాంటిది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మనకి రాను 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 క్షీణించిపోయింది. అసలు ఆ డ్రగ్స్ క్షీణించిపోయింది, ఆ పోలీస్ అనే పదంకు ఉన్నటువంటి అర్థము క్షీణించిపోయింది, ఆ మనుషులు కూడా క్షీణించిపోయారు. నిజం చెప్పాలంటే ఆ మనుషులు కూడా అట్లా తయారయ్యారు. ఒకనాడు ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ కి ఇవాళ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ మనం కంపేర్ చేసుకుంటే పూర్తిగా క్షీణించిపోయారని నేనైతే అంటాను. ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళకైనా పోర్చుమన్న వస్తుందేమో కొంచెమన్నా. అసలు ఉద్యోగానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను తీసి పక్కన పడేసి కేవలం సంపాదనే ధ్యేయం. అదే ఒక స్టేషన్ ఏపించుకోవడానికి లంచం ఇచ్చి వస్తున్నారండి రాజకీయ నాయకులకి. ఒక స్టేషన్, ఒక మంచి స్టేషన్ అంటే అదే నాకు అర్థం కాదు. ఇదైతే మంచి స్టేషన్, ఇదైతే మంచి స్టేషన్, ఇంకోసాటికి వెళ్తే అది అక్కడ డబ్బులు రావు. ఇదా ఆ వ్యవస్థ నాశనం అయిపోయిన కారణం ఇదే. ఇదే రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గర 25 లక్షలు 30 లక్షలు తీసుకుని ఒక సీఐని పోస్టింగ్ చేపిస్తే ఏం చేస్తాడండి అతను? ఆ రాజకీయ నాయకుడు మాట వింటాడు ఆవిడ? ఇట్లా దౌర్భాగ్య స్థితి కూడా ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ వచ్చింది కనుకనే ఇవన్నీ కూడా ఇందాక నుంచి మీరు చెప్పినటువంటి కోడ్ చేసినటువంటి అరే స్టార్టింగ్ లో అమరావతి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఎవడో చెప్పులేస్తే ఏం మాట్లాడారు రోజున? పోలీసు బాస్, వాళ్ళ పదం అదే పోలీసు బాస్ అంటారు కదా, డీజీపీ అంటే పోలీసు బాస్. ఆ పైన కూర్చున్న వాడే నిస్సిగ్గుగా మాట్లాడిన తర్వాత కింద ఎందుకు పనిచేస్తారండి? అది స్వేచ్ఛ అంట, భావ ప్రకటన స్వేచ్ఛ. పాపం రాజ్యాంగం తిరగేసి రాజ్యాంగాన్ని అవకాశాలు బట్టి వచ్చాడు ఆ వ్యక్తి. అందుకని తర్వాత అక్కడి నుంచి మార్చి ఆడుకోపోయిన తర్వాత కూడా మళ్ళా ఆ అవకాశమే ఆ ఏపీఎస్ ని కూడా అట్లా నాశనం చేసింది. ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ, వాడు స్వేచ్ఛ చెప్పేసుకుంటాం స్వేచ్ఛ, ఒక మనిషి మీద చెప్పేసుకుంటాం స్వేచ్ఛ. అతను మన రాష్ట్రానికి డీజీపీ స్థానంలో ఉండటం అనేది మనం చేసుకున్న దౌర్భాగ్యమా? ఏమనుకోవాలి? లేదంటే అతను అపాయింట్ చేసినటువంటి వాడు ఆ రాజకీయ నాయకుడు వాళ్ళ దౌర్భాగ్యం అనుకోవాలా? అసలు సింపుల్ కదా, ఒక మనిషి మీద ఒక మనిషి రాయిస్తే అది స్వేచ్ఛ అంటది, వాడు పోలీసు మనకి. మరి అలాంటప్పుడు ఇంకా వ్యవస్థ ఎట్లా ఉంటుందండి? ఇక్కడ ఏం చేస్తారు తర్వాత? మరి రండిగా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు రాళ్ళకి ఏమేస్తాడు? అసలు పోలీసులు అట్లా దిగజారిపోయి మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ ఉద్యోగం ఏంటో వాళ్ళు గుర్తులేనప్పుడు సహజంగా వచ్చేస్తారు కదా. ఈ రాజకీయ నాయకులు మాట్లాడితే అర్థమైపోతుంది కదా. అది సింపుల్ గా మీరు ఎందుకు వచ్చేస్తుందంటే దానికి అర్థం ఏం చెప్పాలి? ఎవరిని మాట్లాడదు? మీరు అన్నారు కోర్టు అంటే రెస్పెక్ట్ ఉంటుంది, ప్రతి వాళ్ళకి కోర్టు అంటే రెస్పెక్ట్ ఉంటుంది. ఇవాళ చాలా సందర్భాల్లో మనం ఈ రాష్ట్రంలో కోర్టులు ఉండబట్టే ఇంకా ఈ మాత్రమైన ఆంధ్ర రాష్ట్రం ఉంది అనుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ అట్ ద సేమ్ టైం అదే కోర్టులు తప్పని సందర్భాలు చాలా కోర్టులు ఉన్నాయి. దీంట్లో కూడా నాకు అదే అర్థం అవుతుంది. వాళ్ళ ఇందా రామకృష్ణ గారి చేత నేను ఎంక్వైరీ చేశాను, నెక్స్ట్ డే ఇవాళ మార్నింగ్ వచ్చి 307 యాడ్ చేస్తూ మెమో పడేశారని. సో ఈ 307 లేకపోయినప్పటికీ దాంట్లో 353 ఉంది కదా. 353 నాకు తెలిసినంత వరకు నాన్ బెయిల్ ఉన్నాయి. జడ్జి గారు బెయిల్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన అప్లికేషన్ బెయిల్ ఇవ్వాలి. ఇక నా తెలిసి బెయిల్ అప్లికేషన్ కూడా లేదు. బెయిల్ అప్లికేషన్ కూడా లేకుండా సొంత పూచీకత్తు మీద ప్యూరిటీని కూడా పెట్టుకోకుండా 2 రోజులు టైం ఇచ్చాయంట మా అనుకోండి. మరి అంటే మీరంటే కొంచెం ఏదో ఎస్టేట్ చేశారు, కానీ నేను లాయర్ చేశాను, నాకు ఎస్టేట్ అవసరం లేదు. ఇఫ్ ఇట్ ఇస్ రైట్, ఇవాళ పేపర్ లో చదివింది కానీ మీరు చేసింది కానీ నిజంగా అయితే అది నిజమైతే 353 ఉన్నప్పుడు అది అప్లికేషన్ లేకుండా నువ్వు సొంతంగా ఇవ్వదలుచుకున్నప్పుడు ప్యూరిటీ కూడా తీసుకోకుండా అక్కడ ఎలిగేషన్ ఏంటి? సరే వాడు తప్పు చేశాడు, తర్వాత ఎలిగేషన్ ఏంటి? సాక్షాత్తు ఒక మాజీ సీఎం మీద రాయి ఇస్తున్నాడు. సరే ఇంకోటి కూడా చదివాను ఇంకో పేపర్ లో, రాయి తగిలితేనే చచ్చిపోతారా అని అన్నా అంట. మరి అది మరి ఎంతవరకు నిజమాది? అది కనుక నిజమైతే మళ్ళీ ఇంకో రోజు మీరు డిబేట్ పెట్టండి. ఆ మెజిస్ట్రేట్ ఎవరో ఒకసారి తెలుసుకొని మాట్లాడతాం ఖచ్చితంగా. అసలు ఒక మాజీ సీఎం మీద, ఒక ప్రతిపక్ష నాయకుడి మీద ఒక రాయి ఇస్తుంది ఎలిగేషన్. నువ్వు అంత తెల్లారిపాటికి వాడికి షూరిటీని కూడా పెట్టుకోకుండా వాడిని పంపించాల్సిన అవసరం నీకేమొచ్చా? మినిమం కదా రెస్పాన్సిబిలిటీ అది, నీకు జ్యుడిషియల్ రెస్పాన్సిబిలిటీ అది. ఒక వ్యక్తి, ఒక సాధారణ పౌరుడో లేదంటే ఇంకోడో ఒక వ్యక్తి అత్యధిక టైం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారని చెప్తున్నాము. ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఒక పెద్ద పార్టీకి అధ్యక్షుడు ఉన్నటువంటి వ్యక్తి మీద రాళ్లు ఇస్తే షూరిటీని పెట్టుకోండి. బెయిల్ కాదు, బెయిల్ సరే, బెయిల్ అప్లికేషన్ లేకుండా బెయిల్ ఇచ్చినప్పుడు కూడా షూరిటీస్ కూడా లేకుండా 2 రోజులు టైం ఇచ్చి వదిలిపెట్టాల్సినంత ఆవశ్యకత ఏమొచ్చింది మీకు? జ్యుడిషియల్ ఆఫీసర్ని మరి ఆయన మన డిబేట్ ఉంటే మరి ఒకసారి నేనంటే అదే మళ్ళా అజగానికి జరుగుంటే మాత్రం 100% ఆయన తప్పే. అదే కదా. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం 2022 నవంబర్లో జరిగిన ఘటనని పోలీసులు అప్పుడు పట్టించుకోలేదని ఇప్పుడు వచ్చిన పోలీసులు, ఈ ప్రభుత్వంలో పోలీసులు వెతికి చాలా కష్టపడి వాళ్ళని పట్టుకొస్తే అట్లా జస్ట్ రాగానే బెయిల్లో వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా వీళ్ళ శ్రమకి వాల్యూ ఉంటుంది, నేరస్తులకు భయమే ఉంటది. అసలు మీరు సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? మీరు అదే నాకు అర్థం కాదు.
చంద్రబాబు నాయుడు మీద రాళ్ళేస్తేనే వచ్చి వెళ్ళిపోతామంటే నాలాంటి ఇలాంటి పరిస్థితి ఏంటండి? అవును, అది కామెంట్లు మన పేపర్లో వచ్చిన కామెంట్లు, జడ్జి గారు చేసిన కామెంట్లు గనక నిజమైతే గనక ఇట్స్ షేమ్ఫుల్ అంత పార్ట్ ఆఫ్ జ్యుడిషియరీ. ఏమని రాయి తగిలితేనే చచ్చిపోతారా కూర్చొని చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయండి. అలా అన్నారని ఒక పత్రికలో వచ్చిందా? నేను చూడలా, అందుకని వచ్చింది, చూశాను, నేను చూశాను కాబట్టి జ్యోతిలో వచ్చిందండి. జ్యోతిలో రాశారు. ఆ కామెంట్ కనుక చేస్తుంటే మాత్రం 100% తప్పు. ఇంకోటి కూడా నేను తప్పు చెప్పబడుతున్నానంటే 353 అనేది నాన్ బెయిలబుల్, పనిష్మెంట్ తక్కువే. ఇప్పుడు 41 7 years లో 41 నోటీస్ ఇమ్మన్నారు, ఓకే, ఇట్స్ ఓకే. కానీ ఇక్కడ బెయిలబుల్ కి నాన్ బెయిలబుల్ తేడా ఏంటంటే రామకృష్ణ వెంకటకృష్ణ గారు, బెయిలబుల్ దాంట్లో వితౌట్ అప్లికేషన్ జడ్జి హ్యాజ్ పవర్ అని రిమైండ్ రిపోర్ట్ మీద వాళ్ళు సూట్ అని చెప్పేసి రాసేయచ్చు, ఓకే. కానీ ఇక్కడ నాన్ బెయిలబుల్ అయినప్పుడు ఏంటంటే మేము లాయర్ ఒక అప్లికేషన్ ఇస్తాం, బెయిల్ అప్లికేషన్ ఇస్తా, బెయిల్ అప్లికేషన్ ఆర్డర్ తీసుకోవచ్చాను, ఎందుకంటే 7 years లోపు ఉంది కాబట్టి ఇవి ఇవ్వచ్చు, రాయొచ్చు. కానీ ఇది లేకుండా షూరిటీలు కూడా లేకుండా ఒక ఎలిగేషన్ ఏంటి, తను తప్ప రైట్ తర్వాత ఆలోచిద్దాం, నువ్వు బెయిల్ ఇచ్చేస్తావు, ఓకే, నీ పాత్ర అయిపోయింది. షూరిటీలు కూడా లేకుండా వదిలేసినటువంటి ఆవశ్యకత ఏమొచ్చింది? ఏమన్నా తీసుకొచ్చినటువంటి అయితే ఈ కేసు ఇంత సీరియస్ గా జరిగి పైగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ తీవ్రంగా గాయపడిన ఈ కేసులోనే ఇలా అదే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఇలా వెళ్ళిపోతే, నేను చెప్పినట్టు ప్రకాశం బ్యారేజీని కూల్చేయడానికి లేపేయడానికి ఢీ కొట్టారు, బోటుతో ఢీ కొట్టారు అని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు పోలీసులు కూడా ఆరోపించిన నేపథ్యంలో వాళ్ళు కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతే మరి అంతకంటే పెద్ద ఘటనలు జరిగాయి. ఎర్రగొండపాలెంలో జరిగాయి, బ్రహ్మం గారు ఎర్రగొండపాలెంలో జరిగాయి, అంగళ్ళలో జరిగింది కదా, పెద్ద ఘటనలు జరిగాయి కదా. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. పైగా అక్కడ విచిత్రం ఏంటంటే రివర్స్ చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇంకో 60 మంది మీద రివర్స్ హత్య కేసులు పెట్టారు, హత్యాయత్నం కేసులు. సో మరి అసలు అక్కడ గొడవ చేసిన వాళ్ళు కానీ లేకపోతే ఆ గొడవలను సమర్థించినా చూస్తూ ఊరుకున్న పోలీసుల విషయంలో కానీ మీ ప్రభుత్వం ఇంకేం చేస్తుంది, లేదా ఈ పోలీసులు వాళ్ళని ఏమి శిక్షిస్తారనే దాని మీద అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇలా జరుగుతూ ఉంటే మీరేమనుకుంటున్నారు? ఏమైనా ఖచ్చితంగా వీటిని విచారిస్తారు, శిక్షిస్తారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. లోతైన విచారణ జరిపించాల్సిన అవసరం ఉన్నది. ఒక అంగళ్ళ విషయం కావచ్చు, కుప్పం విషయం కావచ్చు, రామతీర్థం విషయం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారే కాకుండా యువకాలం పాదయాత్ర చేసేటప్పుడు లోకేష్ బాబు గారి ప్రచార రథాన్ని, మైకుని, కుర్చీని గుంజుకోవడమే కాకుండా భీమవరం వచ్చేసరికి లోకేష్ గారి మీద రాళ్లదాడి జరిపించారు. అక్కడ మిథున్ రెడ్డి స్వయంగా భీమవరం వచ్చి కూర్చొని భీమవరంలో కొంతమంది యువకులను రెచ్చగొట్టేసి 200 మందికి రెచ్చగొట్టేసి డబ్బు ఇచ్చి పాదయాత్ర మీద రాళ్లదాడి జరిగింది. ఒక 2 గంటల మాకు అక్కడ ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కాల. మేము వెళ్ళి ప్రచార రథాలకి కింద దాక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండి పక్క నుండి స్వయంగా వాళ్ళని ప్రోత్సహించి మా మీద రాళ్ళని పెట్టడం జరిగింది. కాబట్టి ఆ రోజున పాదయాత్రలోనే నారా లోకేష్ గారు గట్టిగా చెప్పడం జరిగింది, ఊరూరా ఈ 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి ప్రతి సంఘటన పైన, ప్రతి హత్యాయత్నం పైన, ప్రతి నాయకుడికి జరిగినటువంటి దాడులు, దౌర్జన్యాల పైన జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటు చేస్తాం, ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా శిక్షిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఆ రోజున కాంతిరాణ దాతా గారు ఉన్నారు విజయవాడ సిపిగా. సారీ, నేను పేరు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, వికే గారు, పూలతో పాటు ఒక చిన్న రాయి వచ్చి ఉంటది, అది తగిలితే ఏమైంది, ఆ కోణంలో విచారిస్తున్నాము, అదే అయి ఉండొచ్చు అని చెప్పారు. వైసీపీ నాయకులు గుంపులుగా వచ్చి చీకట్లో నిలబడి చెట్ల కింద మీరు ఇందాక చెప్పినట్టు పొదలో నిలబడి రాళ్ళేయడానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి మేము ముందు నడుచుకుంటూ వెళ్ళి పోలీసు వాళ్ళకి చెప్తే, మేము అనుకున్న విధంగా కరెంటు పోతే వాళ్ళు రాళ్ళు వేస్తే వాళ్ళు తిన్నగా బండ్లు వేసుకొని పారిపోతా ఉంటే పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర పోషించి ఆ తర్వాత మేము కేసు పెడితే విజయవాడలో కాంతిరాణ తాత ఒక ప్రెస్ మీట్ పెట్టి పూలు చల్లారు ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారి మీదకి. ఆ పూలలో ఏదో ఒక మట్టి గడవ లేకపోతే ఒక చిన్న రాయో వచ్చి ఉంటుందని చెప్పేసి చాలా చులకనగా ఆ కేసును నీరుగార్చేటువంటి ప్రయత్నం ఆ రోజు జరగడం జరిగింది. అంతేకాదు వికే గారు, ఇప్పుడు నేనున్నాను, పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు, గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు, మా పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి మేము దాడి జరగక ముందు చెప్పాము, దాడి జరిగిన తర్వాత చెప్పాము. పార్టీ ఆఫీస్ సీసీ కెమెరా ఫుటేజ్ ఇస్తే కూడా ఆ రోజు వాళ్ళ మీద కేసులు పెట్టకుండా నన్ను అరెస్ట్ చేసి నాగార్జున సాగర్ డ్యామ్ మీద తీసుకొని పోయి డ్యామ్ మీద నన్ను నిలబెట్టి నాకు గన్ను పెట్టారండి. ఇప్పుడు నీ చంద్రబాబు నాయుడు గారు కాపాడతారా?
లోకేష్ బాబు గారు కాపాడతారా? రేపటి నుంచి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టినా, లేకపోతే నువ్వు ఇంట్లో ఉన్నా, అదే ఇంట్లో ఉంటే కూడా నేను మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం, పీడీ యాక్ట్ పెడతాం అని చెప్పేసి ఆ రోజున బెదిరించారు ఆఫీసర్లు, పోలీసులేనా చేశారు. ఆ రోజు అంగళంలో కూడా చైతన్య రెడ్డి గారు కావచ్చు, సుధాకర్ రెడ్డి కావచ్చు, పరమేశ్వర్ రెడ్డి కావచ్చు, డీజీపీ రాజేంద్రనాథ్ కావచ్చు, గౌతమ్ సవాంగ్ కావచ్చు, కొంతమంది సోకాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ ఐపీఎస్ అయి ఉండొచ్చు, పెద్ద పెద్ద చదువుకొని ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి మోచేతు నీళ్లు తాగి కింద అధికారులను కూడా ప్రలోభ పెట్టి భయపెట్టి ఆ రోజున హత్యాయత్నాలు చేయించడం జరిగింది పోలీసులు స్వయంగా. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీరియస్ గా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా ఉన్నారు, లోకేష్ గారు సీరియస్ గా ఉన్నారు. ఈ రోజు మీరు ఈ డిబేట్ పట్ల కూడా చాలా సంతోషం అండి. ఎందుకంటే ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, కోర్టులు ఏం చేస్తా ఉన్నాయి, పోలీసులు ఎందుకు ఇంత బలహీనంగా ఉంటున్నారు అనేది కూడా కొంత ప్రభుత్వం దృష్టికి పోవాల్సినటువంటి అవసరం ఉంది, చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కూడా అదే ఇప్పుడు దాకా వెంకటేశ్వరరావు గారు మాట్లాడినా, లేకపోతే మన బాలకోటయ్య గారు, రామకృష్ణ గారు మాట్లాడినా ఒకటే పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి మీదే హత్యాయత్నం జరిగిందని చెప్తున్న దీంట్లో అసరోళ్ళని పట్టుకోకపో కొసరోళ్ళని పట్టుకొచ్చారు నలుగురు. ఆ కొసరోళ్ళు కూడా పారిపోతే ఇక మిగతా వాళ్ళని చిన్న చిన్న వాళ్ళ మీద జరిగిన దాడుల విషయంలో ఇంకా ఏం న్యాయం జరుగుతుంది? ఉదాహరణగా చెప్తానండి, అమరావతి మహిళలు న్యాయస్థానం టు దేవస్థానం అని బయలుదేరి వెళ్ళారు. ఎన్ని దాడులు జరిగాయి వాళ్ళ మీద? ఒకటి. అదే అమరావతి మహిళలు అమరావతి టు అదేది అరసవిల్లి అక్కడికి బయలుదేరారు. రాజమండ్రిలో ఏం జరిగింది? పెట్రోల్ చల్లారు మహిళల మీద. పెట్రోల్ చల్లి ఏముంది ఆ టైంలో ఎవడన్నా బీడియో సిగరెటో తగిలితే ఎంతమంది మహిళలు నిలువున తగలబడిపోయేవాళ్ళు? నేనేమి అతిశయోక్తిగా చెప్పట్లేదుగా, జరిగింది వాస్తవమేగా. పెట్రోల్ పొట్లాలు ఇసారా లేదా మహిళల మీదకి? మహిళలు పెట్రోల్తో తడిసారా లేదా? భయపడి వణికిపోయారా లేదా? ఆ టైంలో ఎవడో ఆకతాయి కానీ లేకపోతే ఉద్దేశపూర్వకంగానే ఒక అగిపుల్ల లేదా ఒక లైటర్ లేకపోతే ఒక కాలుతున్న బీడీ లేదా సిగరెట్ అలా ఇసిరితే ఎంతమంది మహిళలు తగలబడిపోవాళ్ళండి ఆ రోజున. ఏది దాని మీద ఏది కేసు ఏది, ఈరోజు ఎంక్వైరీ ఏది, వాళ్ళు ఎవరిని పట్టుకున్నారు? అక్కడ కూడా ఒక మాజీ ఎంపీ ఎవరో సూత్రధారి దానికని చెప్పి అన్నారు ఆ రోజున. మరి అది విచారణ చేయాలిగా. ఇది కాకుండా మాచర్లలో బుద్ధా వెంకన్న అండ్ ప్రస్తుత ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర గారు మాచర్లు వెళ్తే వాళ్ళ మీద హత్యాయత్నం జరిగిందా లేదా? జరిగింది. ఆయన హత్యాయత్నం చేసిన అతను మున్సిపల్ చైర్మన్ చేశారా లేదా వైసీపీ వాళ్ళు? ఏది ఆ కేసేది? ఆ కేసు ఏమైందండి? నీ మీద దాడి జరిగింది కదా, నిన్ను కిడ్నాప్ చేసి 2 రోజులు ఎక్కడెక్కడ తిప్పారో తెలియదు కదా. పట్టాభి ఇంటి మీద దాడి జరిగిందా లేదా? పట్టాభి చివరికి పసిపిల్ల దాక్కునే పరిస్థితి వచ్చిందా లేదా? కిడ్నాప్ చేశారా 2 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు. దేవినేని ఉమా గారి మీద కిడ్నాప్ జరిగిందా లేదా? ఎక్కడున్నాడో తెలియకుండా తిప్పారా లేదా? ఇట్లా ఎన్నండి, 1 2? ఇక వీటన్నిటికంటే పరాకాష్ట ఒక్కటి చెప్తే అలాంటి చాలా ఉన్నాయి. కానీ చంద్రయ్య అనే తెలుగుదేశం సీనియర్ కార్యకర్త పీక కోసి నడి రోడ్డు మీద పీక కోసి చంపారే. చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్ళి పాడి మోసాడే. అలా ఎంతమంది పాడి మోసాడు చంద్రబాబు నాయుడు గారు? ఎంతో మంది గత 5 ఏళ్లలో. ఆ కేసులు వేయండి. ఎవరిని పట్టుకున్నారు? ఎవరి మీద పెట్టారు? ఈ కేసులో 4 కొసరగాళ్ళను పట్టుకొచ్చే జైల్లో ఉంచి విచారించి శిక్షించలేకపోయారే పోలీసులు. ఇప్పుడు నేను చెప్పిన వాటిని పోల్చుకుంటే నేను చెప్పిన 10%. ఇంకా చాలా ఉన్నాయి, కుప్పలుగా ఉన్నాయి. అది ఆ రామకృష్ణ గారి మీద బోళ్ళని కేసులు పెట్టారు. అసలు వైసీపీ పార్టీ పుట్టకే హత్యా రాజకీయాలు అనేటువంటి సిద్ధాంతాలపైన పుట్టింది కాబట్టి ఈ విధంగా చేశారు సార్. ఖచ్చితంగా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తారు, లోతైన విచారణ జరిపిస్తారు. జ్యుడిషియల్ కమిషన్ చేస్తారా లేకపోతే ఇంకొక కమిషన్ వేస్తారా? అది కాదు నేను అడుగుతున్నది. ఇలాంటి అన్ని ఉన్నప్పుడు మా ప్రభుత్వం సీరియస్ గా ఉంది, మా ప్రభుత్వం సీరియస్ గా ఉంది అని చెప్పుకుంటే కాదు కదా. దొరికిన వాళ్ళు అలా పారిపోవట్లా వదిలేస్తున్నారు. దొరికిన వాళ్ళు అలా తప్పించుకుంటున్నారు. సెక్షన్లో లోపమా, ఎఫ్ఐఆర్లో లోపమా, పోలీసులు పెడుతున్న కేసులో లోపమా, లేదా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఆర్గ్యుమెంట్స్లో లోపమా, నాకు తెలియదండి. అవన్నీ నాకు తెలియదు. పట్టుకొస్తున్న వాళ్ళు ఈజీగా బెయిల్ తీసుకుని వెళ్ళిపోతున్నారు లేదా తప్పించుకుని వెళ్ళిపోతున్నారు. ఇందాక ఆయన అన్నారు బతిమాలతారేంటి అని. ఆయన ఎవరో సజ్జల భార్గవరెడ్డి ఎక్కడ ఉండి రావట్లేదని, రామ్ గోపాల్ వర్మ దొరకలేదంటే తిరుగుతూ ఉన్నారు హైదరాబాద్ అంతా.
రామ్ గోపాల్ దొరకపోవడం ఏంటి? ఆయన తెల్లాలి అయితే ఆ పబ్బులోనో ఈ గబ్బులోనో ఎక్కడో ఉంటాడు ఆయన దొరకట్లేదని. పైగా ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇప్పుడు వచ్చానంటే ఈయన లేడంటే తిరుగుతున్నారంట. ఏంటి ఇదంతా ఫార్స్గా అనిపించాడు. బాలకోటయ్య గారు అండ్ రామకృష్ణ గారు, ఇది మీ ఇద్దరు వినాల్సిన అంశం ఇది. బాలకోటయ్య గారికి ఏంటంటే ఇప్పుడు ఈ నందిగామ ఈ చంద్రబాబు నాయుడు గారి పైన దాడి కేసులో 4 పట్టుకున్నారు, వాళ్ళు బెయిల్ వచ్చింది, వెళ్ళిపోయారు, అది పక్కన పెట్టండి. అందులో ఒక అతను సజ్జన్ రావు అనే అతను మహిళల మీద పట్టుగా అప్పుడు మహిళా అధ్యక్షురాలుగా ఉన్న మంగళపూడి అనిత గారి మీద, ఆమె ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తంగిరాల సౌమ్య గారి మీద, ఇట్లా అందరి మీద చండాలంగా పోస్టులు పెడుతున్నాడని ఇదే అనిత గారు నందిగామ వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పి నీ కొడుకు ఇలా చేస్తున్నాడు, నువ్వన్న బుద్ధి చెప్పు అని చెప్పొచ్చింది. గుర్తుంది కదా మీకు? గుర్తుందా బాలకోటయ్య గారు? అదే సజ్జన్ రావు రాజధాని కేసులో బెయిల్ మీద వెళ్ళిపోతే ఎక్కడా హోంమంత్రి? ఎక్కడా? తర్వాత ఇప్పుడే నాకు బ్రేక్లో కాల్ వచ్చిందండి. ఒక్క నిమిషం ఇంకా అయిపోలే. ఇప్పుడే బ్రేక్లో ఒక ఆయన కాల్ చేశాడు. ఈ విషయం గుర్తు చేస్తూ ఇంకో మాట కూడా చెప్పాడు. ఏం సార్ మీరు గొంతు దించుకుంటున్నారు కంఠశోష కాకపోతే? మేము నిన్న శ్రీకాళహస్తి వెళ్తే శ్రీకాళహస్తి వెబ్సైట్లో ఇంకా బిఎం మధుసూదన్ రెడ్డిను జగన్మోహన్ రెడ్డి ఫోటోలే ఉన్నాయంట వెబ్సైట్లో. స్టిల్ ఈరోజు ఏం జరుగుతోంది? తర్వాత ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ అభిమానులు సైకిల్ యాత్ర చేశారు. ఎక్కడికి? తిరుపతికి. పొంగనూరు దగ్గర రాక్షస మూక ఆపి బండ బూతులు తిడుతూ బట్టలు ఇప్పించి నా రోడ్ మీద పంపారు. ఇగో ఆ వీడియో చూడండి, మీకోసమే, ప్రత్యేకించి మీకోసమే, ప్రేక్షకులు అండ్ మీ నలుగురు కోసం ప్లే చేస్తున్నా చూడండి. ఆడిపోతాడు నీకు సైకిల్ ఉండదు వేసుకొచ్చేస్తే పుంగనూరు నియోజకవర్గం ఏం తెలుసా? రమణ మీ చంద్రబాబు లేదు మీ లోకల్ నాయకులు అంటే ఇది ఇంతకంటే ఇంకేం కావాలి సార్? పాపం వాళ్ళ ముగ్గురిని నలుగురు సైకిల్ వేసుకెళ్లే వాళ్ళని నడి రోడ్డు మీద అవి బట్టలు ఇప్పించేసి అసలు కొడకల్లారా అనేది తప్ప ఇంకోటి వాడట్లా. పొంగునూరు అంటే ఏమనుకుంటున్నారా అంటున్నాడు. పొంగునూరు ఏ నియోజకవర్గంలోకి వచ్చి ఏ రంగు బట్టలు వేసుకుంటున్నారా అంటే ఆ నియోజకవర్గంలోకి వెళ్తే ఆ రంగు బట్టలు వేసుకోకూడదా? జగన్మోహన్ రెడ్డి గారు కనుక సొంత చెల్లినే చంద్రబాబు నాయుడు దగ్గరికి పసుపు చీర కట్టుకెళ్ళామని అన్నట్టే ఉంది ఇది. ఇలాంటివన్నీ జరిగితే ఇప్పుడేం జరుగుతుంది? ఆ రోజు అలా ఎంత దారుణమైన అవమానం ఉండేది. రోడ్డు మీద ఆపి బట్టలు ఇప్పించేసి పార్టీ జెండాలు కాళ్ళ కింద తొక్కి నువ్వు ఆ పసుపు చొక్కా వేసుకోవడం తప్పు తీయని ఇప్పించేసి నగ్నంగా వాళ్ళని పొండి నా కొడకల్లారని సైకిల్ ఎక్కించి పంపించేయడం అంటే ఇంతకంటే అవమానం ఏముంటుంది? బాలకోటయ్య గారు, ఆ సజ్జనరావు పరిస్థితి ఏంటి? అక్కడ హోంమంత్రి గారు అప్పుడు వెళ్ళి ఇప్పుడు ఎక్కడ హోంమంత్రి గారు ఉన్నారు? కాళహస్తి ఇదేంటి? ఈ గొడవ ఏంటి? వెంకటకృష్ణ గారు, అయ్యా మీరన్నట్టుగా ఆ రోజున ఈ కన్నెగంటి సజ్జన్ రావు, ఇతని గారి పేరు కన్నెగంటి సజ్జన్ రావు, ఒక మాజీ జర్నలిస్టు, నాకు పరిచయితులు. ఈ గొడవ జరిగిన రోజున నేనే సజ్జన్ రావుకే గట్టిగా విజయవాడ గాంధీనగర్లో చెప్పా, చాలా తప్పు చేస్తున్నావు,
మహిళల మీద, స్థానిక మాజీ ఎమ్మెల్యే మీద, హోంమంత్రి గారి మీద కూడా మీరు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది చాలా తప్పు, దీనికి ఫలితం అనిపిస్తావు సజ్జన్ రావు అని కూడా నేనే వార్నింగ్ ఇచ్చినోన్ని. హోంమంత్రి గారే నందిగాం వచ్చారు, హోంమంత్రి గారు నందిగాం వచ్చారు. హోంమంత్రి గారు సజ్జన్ రావు గారి తల్లి దగ్గరకు పోయారు, ఆ తల్లికి వివరించారు. అక్కడ చాలా బేభత్సం జరిగింది. నేను కూడా అంటుంది అది. అందుకనే సార్ ఇంకో మాట కూడా చెప్తాను. సజ్జన్ రావు గారు అసలు మా నందిగాం అసెంబ్లీ నియోజకవర్గంలో 2-3 హత్యలు జరిగినాయి. గంటా నవీన్ అని మునగచెర్ల కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక విలేకరిని చంపేశారు. అది ఇంతవరకు ఆచూకీ లేదు. రాజశేఖర్ రెడ్డి అని వైసీపీ పార్టీ అతనే తెలుగుదేశాన్ని ప్రశంసించాడని పోలీసులు కేసు పెడితే కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసులు అనే గ్రామంలో మరో దళితుడు చచ్చిపోయాడు. చాలా హత్య సంఘటనలు కూడా ఉన్నాయి. వీటి జోలికి కూడా బోట్లా. ఈ సందర్భంగా మీకు మాట చెప్తాను. మీరు ఇందా చాలా బేతాల ప్రశ్నలు వేశారు. సాధారణంగా బేతాల కథలో ధర్మరాజు గారు సమాధానాలు చెప్పేవాడు. ఇప్పుడు మన బేతాల ప్రశ్నకి సమాధానాలు దొరికే పరిస్థితి కనబట్లా. నేను ఒక మాట చెప్తాను మీకు వెంకటకృష్ణ గారు. చంద్రబాబు నాయుడు గారి మీద రాయేస్తే, మాజీ ముఖ్యమంత్రి జడ్పీఎస్ కేటగిరీ కలిగిన చంద్రబాబు నాయుడు గారి మీద రాయేస్తే 24 గంటల్లో బెయిల్ పొందవచ్చును. జగన్మోహన్ రెడ్డి గారి మీద అంగుళం కోడికత్తి గీస్తే 5 సంవత్సరాల 5 మాసాల వరకు బెయిల్ రాదు కదా, తల్లిదండ్రులను చూసే అవకాశం కూడా ఉండదు, కరెక్ట్, జైల్లోనే ఉండబడును. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఈ రోజున వెంకటకృష్ణ గారు ప్రభుత్వం మారింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి గద్దె దిగిపోయారు కాబట్టి ఊపిరి దాడుతుంది. కానీ ఖచ్చితంగా ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారిని హత్య చేయటానికే జగన్మోహన్ రెడ్డి గారి రాళ్ళ పథకాలను అమలు చేశాడు. ఆయన మానసికంగానూ లేదా శారీరకంగా ఆయన బాధ పెట్టి వేధించి, లేకపోతే 53 రోజులు జైల్లో ఎందుకు పెడతాడు? ఆ జైలు జీవితం మనం చూడలేదా? ఇప్పుడు అన్నవరంలో, అనపర్తిలో రాళ్ళదాడి, అమరావతిలో రాళ్ళదాడి, నందిగామలో రాళ్ళదాడి, ఎర్రగొండపాలెంలో రాళ్ళదాడి, చెప్పుల దాడి, సాక్షాత్ పోలీసు అధికారులు ఉండి భావ ప్రకటన స్వేచ్ఛ అని మాట్లాడుతుంటే, ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా ఒక ఎస్పీ కాంతిరానట్టాన పూలు తల్లితే ఆ పూలతో పాటు ఏదో రాయి వచ్చిందని చెప్పేసి నువ్వు రిపోర్ట్ సబ్మిట్ చేశావంటే ఏంటి? మీకు ఒక మాట చెప్తున్నా వెంకటకృష్ణ గారు, మీరు ఆలోచించండి. జడ్జి గారు నిన్న పోలీసులను అడిగిన ప్రశ్న, రాయి తగిలితే ప్రాణం పోతుందా? ఆయన డౌట్ వచ్చింది. మరి మనము నేను జడ్జిలను గౌరవిస్తా, న్యాయాధిపతులు గౌరవిస్తా, కోర్టులు గౌరవిస్తా. రాయి తగిలితే ప్రాణం పోతుంది అన్నది మరి రాయి తగిలితే అర్థమవుతుంది. మరి నందిగామ కేసులో పోలీసులకు న్యాయాధికారి ప్రశ్న, రాళ్ళదాడి నిందితులకు సొంత పూచీకత్తు బెయిలు జిల్లా కోర్టుకు అప్పీల్ అవుతుందా పోలీసుల నిర్ణయం? జిల్లా కోర్టుకు పోతున్నారు పోలీసులు, ఏం చెప్తారు? మీకు నిజం ఏంటంటే నిన్న ఈ జడ్జి గారు సెలవులో ఉండాలండి. ఈరోజు రామకృష్ణ గారు ఇప్పుడు 307 నిన్ననే పెట్టారు, ఇవాళ పొద్దునే పెట్టడా? ఆయన అది కూడా అడిగాడు. ఎందుకంటే 307 ఇందులో పెట్టారు, 22లో జరిగిన కేసు ఇది మామూలుగా 120B సరిపోతుంది అంటున్నాడు ఆయన. వీళ్ళు 3 బృందాలుగా ఏర్పడి గంగాలమ్మ గుడి దాడితే మంగాళమ్మ గుడి దగ్గర, మంగాళమ్మ గుడి దాడితే వాగు దగ్గర రాజు పథకం పడ్డారు. ఇది పోలీస్ రిపోర్టు. అది వైసీపీ కార్యాలయం నుంచి 15 మంది వెళ్ళారు. అక్కడ ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చాడు. ఇది పోలీసులు పెట్టిన రిపోర్టు. దీన్ని పరిగణలో తీసుకోకుండా 24 ఏంటి సొంత పూచీకత్తు, మళ్ళీ ఎవరు పూచీకత్తు కూడా లేదు, 25,000 రూపాయలు సొంత పూచీకత్తు ఇచ్చారంటే అంతే అనకూడదు. నాకు న్యాయస్థానాలంటే తప్పలేదు. న్యాయమూర్తులా రాజకీయ మూర్తులా వెంకటకృష్ణ గారు? ఒక పక్కన కోడికత్తిలో నువ్వు 5 సంవత్సరాలు జైల్లో పెట్టావు. మొన్న గనుల శాఖ వెంకటరెడ్డి గారిని 2,556 కేసులో చంద్రబాబు నాయుడు ఇప్పుడు బాలకోటే గారు మాట్లాడిన బాలకోటే గారు కామెంట్స్ అవి ఆయన వ్యక్తిగతం. యా ప్లీజ్. ఇప్పుడు న్యాయాధిపతులని కోర్టులని గౌరవిస్తాం కాబట్టి చెప్తున్నాము. న్యాయం అందరికీ సమానంగా చట్టం చూడాలి. అది పోలీస్ యంత్రాంగం చూడాలి, న్యాయాధిపతులు చూడాలి, మంత్రులు చూడాలి, ప్రభుత్వం చూడాలి. అది కదా సామాన్యుడికి ఒక విధంగా. అంటే సామాన్యుడి దగ్గరికి న్యాయం నిటారుగా నిలబడి, కలిగినోడి దగ్గరికి వచ్చేసరికి వంకర టింకరగా న్యాయం చక్రాలు తిరిగితే దాన్ని ఏ ప్రజాస్వామ్యం అంటారనేది కూడా న్యాయమూర్తులు ఆలోచించాలని వినమ్రంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే పరిస్థితి అంత దయాకరమైన పరిస్థితి. అయినా నేను ఒక మాట్లాడుతాను వెంకటకృష్ణ గారు, ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి సంబంధం ఏంటంటే చట్టం తీసుకునే చర్యలకి ఒక పోలీస్ యంత్రాంగం ఎఫ్ఐఆర్ సీఎం రాస్తాడా ఏంటి? లేదా డిప్యూటీ సీఎం రాస్తాడా? ఒక ఎస్ఐ రాస్తాడు, డిఎస్పీలో సిఐలో దర్యాప్తు చేస్తాడు, కోర్టులో పెడతారు, సెక్షన్ల ప్రకారంగా న్యాయమూర్తి నిర్ణయాలు తీసుకుంటాడు.
ఈ విధంగా మీరు 24 Right. గంటల గంటలతో ఒక్క నిమిషం, బాలకోటి గారు ఒక్క నిమిషం. గాయమైంది కదండి మధు Right, గారికి right. బాలకోటి గారు ఒక్క గాయమైంది కదా నిమిషం. ఈ ఇంకా వ్యక్తి కూడా పరిగణలోకి రామకృష్ణ గారు, అవసరం ఇప్పుడు నేను ఉంది. చెప్పిన వరుస ప్రభుత్వం ఘటనలు కూడా కానీ హైకోర్టుకి నేను చెప్పిన వరుస ఘటనలు కానీ లేదా ఇప్పుడు నేను ప్లే చేసి చూపించిన వీడియో కానీ ఇందాక నేను చెప్పిన మాచర్ల బొండ ఉమా గారు అండ్ బుద్ధా వెంకన్న గారి మీద జరిగిన దాడి కానీ మీ మీద జరిగిన దాడి వాటెవర్ ఇట్లాంటి కుప్పలు పర్టికులర్గా అమరావతి మహిళల మీద పెట్రోల్ చల్లి తగలబెట్టాలనుకున్న ఘటన కానీ పెట్రోల్ ఎందుకు చల్లుతారండి? తగలబెట్టాలనే కదా. రాయి తగిలితే చచ్చిపోకపోవచ్చు, పెట్రోల్తో తగలబెడితే చచ్చిపోతారు కదా, అందులో డౌట్ లేదు కదా. సో ఈ సిచ్యువేషన్లో ఏం జరుగుతోంది అసలు రాష్ట్రంలో? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏందో పోలీసులు పెడుతున్న కేసులేంటి, వాళ్ళు ఎలాగా బెయిల్స్లో వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఏమో సరదాగా బయట తిరిగేస్తున్నారు హ్యాపీగా. వెంకటరెడ్డి ఆయన 3 నెలలు దొరికాడు వీళ్ళకి. వెంకటకృష్ణ గారు, సార్ నేను మా ఉమ్మడి చిత్తూరు జిల్లా గురించి మాట్లాడతానండి. వెరీ స్పీడ్ తక్కువ ఉంది టైం. యా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి ప్రభుత్వానికి ఇంకా వర్క్ ఆర్డర్ రాలేదండి. వర్క్ ఆర్డర్ రాలేదా? పాస్పోర్ట్ రాలేదండి. వర్క్ ఆర్డర్ రాలేదండి ఈ కూటమి ప్రభుత్వానికి, మీరు గెలిచినా కూడా. ఇప్పుడు అక్కడ జరుగుతున్న పెత్తనం అంతా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పెత్తనము, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పెత్తనము, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పెత్తనము యాజ్ ఇట్ ఈజ్ గా ఇంకా 3 పువ్వులు 6 కాయలుగా జరుగుతుందండి. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మీరు కానీ పర్మిషన్ ఇస్తే ఒక 1000 మందిని ప్రొడ్యూస్ చేస్తానండి. ఇప్పటికిప్పుడు మీ ముందర 1000 మంది వచ్చేస్తారండి మీ దగ్గరికి చెప్పడానికి ఏం జరుగుతుందని. నేను ఈ మాట ఎందుకన్నానంటే, వర్క్ పర్మిట్ లేకపోయిందండి కూటమి ప్రభుత్వానికి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కానీ, సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళకి వర్క్ పర్మిట్ ఇవ్వలేదండి ఇంకా చిత్తూరు జిల్లా వాసులు ఎవరు కూడా. అందుకేనండి, లేకపోతే కాళహస్తి టెంపుల్ ఏంటండి, మధుసూదన్ రెడ్డి ఫోటో ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి, ఇప్పటికీ కూడా గ్రామ సచివాలయంలో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉందండి మా చిత్తూరు జిల్లా. మొన్న కూడా మీ సేవలోనే వెళ్ళి సర్టిఫికేట్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి పేరుతో వస్తున్నాయి, అది కూడా పేపర్లో మా ఆంధ్రజ్యోతిలోనే రాశాం కదా. అందుకే మీరు అన్నట్టు వర్క్ పర్మిట్ రాలా రాష్ట్రం అంతా. వర్క్ పర్మిట్ రాలేదు. ఇంకా వర్క్ పర్మిట్ రావడానికి వీళ్ళు కప్పం కట్టాలా లేకపోతే వీళ్ళు కప్పం తీసుకున్నారో తేలా. ఈ మాట కూడా అనేస్తున్నాను. ఎందుకంటున్నానంటే, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఎంత అరాచకం చేశాడో అంగంలో ఘటన నేను స్వయంగా చూస్తా, నా కళ్ళ ముందర జరిగింది. అక్కడ ఒక పెద్దిరెడ్డి రామచంద్రకి సంబంధించిన ఒక లేడీ ఆమె ఏం చేసింది, 200 మందికి ఆడ పోగేసుకొని వాళ్ళకి బిర్యానీ వండి పెట్టి మందు పెట్టి అదే విధంగా మందు పోయించి చంద్రబాబు నాయుడు గారి మీద రాయి లేపిస్తే ఆ మీద అక్కడున్న బాధితులు కేసు పెడితే ఎస్పీ గారు ఆ మీద చర్యలు తీసుకోకుండా ఈయన మీద తిరిగి కేసు కట్టాడండి మొన్న, జస్ట్ ఒక 15 days బ్యాక్. అంత పవర్ఫుల్ గా ఉంది ఆమె ఇప్పటికీ కూడా. ఎందుకు? పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి యొక్క క్లోజ్నెస్ వల్ల. అంటే ఏం జరుగుతోంది మేమంతగా మర్చిపోయామండి. మేము కూటమి ప్రభుత్వం వచ్చిందన్న మాకు ఆ స్పర్శ కూడా లేకుండా పోయిందండి, నమ్మకం పోయిందండి మా చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా. నేను ఎంత బాధితునో అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా నేను భయంగానే బతకాల్సి వస్తుందండి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు విరవిగానండి, మీసాల మీద తిరిగానండి. వాడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మీటింగ్ పెట్టి నువ్వు ఎలా ఉంటావు చూస్తా, నిన్ను చంద్రబాబు నాయుడు వచ్చి కాపాడతాడా లేకపోతే ఏపీఎన్ రాధాకృష్ణ వచ్చి కాపాడతాడా అని ప్రెస్ మీట్ వార్నింగ్ ఇచ్చినా కూడా ఆ రోజుల్లో మీసాలు మెలేసి అక్కడే కాపురం ఉన్నాడు నేను మా ఊర్లోనే, విలేజ్ లోనే. ఇప్పుడు భయం వేస్తుందండి నాకు. ఏమైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు ఆదుకుంటారు, ఎవరు కాపాడతారు, ఏ పోలీసు వాళ్ళు మనకు అండగా వస్తారని ఇప్పుడు భయపడిపోతున్నానండి. నిండా మునిగిపోయామండి మేము చిత్తూరు జిల్లాలో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి. నేనైతే ఒకటే మాట అంటున్నానండి, ఈసారి ఎలక్షన్స్ వస్తే మాత్రం ఈ విధంగానే ఉంటే మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అరెస్ట్ చేయకుండా వదిలిపెడితే మాత్రం నేను మాత్రం కూటమి ప్రభుత్వానికి ఓటేయను కాక ఓటేయను. ఇది సత్యం. జగన్ పెట్టండి. పణంగా పెట్టైనా సరే పెద్దిరెడ్డి పైన యుద్ధం చేసి కత్తెత్తుకొని నిలబడతాను కానీ అదే జగన్ కేస్తారా అన్నా. నోటాకేస్తారు. సరే, ఓకే రైట్ రామకృష్ణ గారు ఒక్క నిమిషం. ఇక్కడ ఇంకొక కీలకమైన కేసు ఏంటంటే, ఇది మీ ఇద్దరికి, ఎవరికి, కూటమి నాయకులు ఇద్దరికి, బ్రహ్మం గారు అండ్ వెంకటేశ్వర గారు. ఇట్లాంటిదే జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగింది విజయవాడలో. జరిగితే అప్పుడు మీరు అందరూ ఇది గులకరాయి అని చెప్పి గొడవ చేశారు. అతను ఎవరన్నా పిల్లోని పట్టుకొచ్చారు, మైనర్ అని కాసేపు, మేజర్ అని కాసేపు. అందులో కూడా కన్ఫ్యూజనే. పట్టుకొచ్చిన మైనర్ అని కాసేపు, మేజర్ అని కాసేపు. మొత్తం మీద కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, ఏదో చేశారు.
ఇక్కడ మాత్రం ఒక్కరోజు కూడా లేరు ఈ జైల్లో. అతన్ని మాత్రం చాలా దాదాపు 2-3 వీక్స్ పెట్టినట్టున్నారు ఆ అబ్బాయిని. పెట్టి తర్వాత తీసుకొచ్చి ప్రూవ్ కాలేదనో ఏదో వదిలేశారు. తీరా చూస్తే అది మాకు తెలియదు, అసలు మాకు ఎవరో రమ్మంటే వెళ్ళాము, జనం కావాలి అక్కడ నిలబడమంటే వెళ్ళాము, మాకు తెలియదు, ఎవరో వేరే అతను ఇస్తాడు రాయని ఆ అబ్బాయి ఏదో చెప్పినట్టుగా ఉంది. కనీసం మీరందరూ ఆ రోజు చేసిన ఆరోపణ ఏంటి? ఇది వైసీపీ వాళ్ళే కావాలని వాళ్ళే ఇసురుకున్నారు, మమ్మల్ని బదనాం చేయడానికి ఎన్నికల సింపతి కోసమని మీరందరూ చేసిన ఆరోపణ. మరి ఇప్పుడు దాన్ని నిగ్గు తేల్చాలిగా, గులకరాయి గుట్టు తేల్చాలిగా. తెలుస్తారా బ్రహ్మం గారు? ఖచ్చితంగా తెలుస్తుంది. తేల్చేది ఏంది? తేల్చేది జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చట్టాలను బలహీనపరిచి ప్రజాస్వామ్యాన్ని కొంత ఇబ్బందులకు నెట్టివేయబడింది. కానీ ఖచ్చితంగా ఏవైతే కేసులు ఇప్పుడు మీరు చెప్పారో అవన్నీ కూడా రోజు ఖచ్చితంగా డిస్కషన్ జరుగుతున్నాయి. ఈ కేసులన్నీ కూడా మళ్ళా ఖచ్చితంగా రీఓపెన్ చేయాలని చెప్పేసి మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో చట్టాలపైన చర్చించడం జరిగింది. కొత్త చట్టాలను తీసుకురావడం, కొంచెం కఠినతరం చేయడం జరిగింది. చట్టాల్లో ఉన్నటువంటి కొన్ని లోపాలని అడ్డు పెట్టుకొని న్యాయస్థానాల నుంచి ఈ రోజు బయటికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని కేసుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లాస్ట్ 5 years లో మాత్రం కొంతవరకు కాపాడింది న్యాయస్థానాలని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ 2019 ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామా ఏదైతే రాష్ట్ర ప్రజలను కన్ఫ్యూజ్ చేసి అధికారంలోకి వచ్చాడో 2024లో ఖచ్చితంగా ఏదో ఒక డ్రామా చేయకపోతే మనం ఇప్పుడు ఏం చెప్పినా కూడా నమ్మే పరిస్థితి లేదు. ప్రజలకు చెప్పడానికి మనం ఏం చేయలేదని చెప్పేసి గులకరాయి డ్రామాని ప్లే చేశాడు. కానీ అది పబ్లిక్ ఆదరించలేదు. కాబట్టి ఖచ్చితంగా ఏది 2019లో కోడికత్తి డ్రామా చూసిన తర్వాత ఖచ్చితంగా గులకరాయి డ్రామాని ఆదరించలేదు. కాబట్టి ఈ రోజు వాళ్ళకి ఆ ఫలితాలు వచ్చినాయి. ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాల్లో మీకు మాకంటే ఎక్కువ తెలిసిన వెంకటకృష్ణ గారు కొంచెం అచితూచి వ్యవహరిస్తారు తప్పితే ఎవరిని కూడా ఈ ప్రజాస్వామ్యానికి హాని చేసిన వాడిని కానీ లేకపోతే ఇప్పుడు కుట్రలు బన్ని మళ్ళా ఏదో ఒకటి విధ్వంసం చేసి ఒక విషయం నేను ఒప్పుకుంటా, చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి వ్యవహరిస్తారు. ఏదైనా జరిగిన తర్వాత ఇంకొకటి వేలెత్తి చూపకుండా నిర్ణయాలు తీసుకుంటారు అనేది వాస్తవం. కానీ అంత ఆచితూచి నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా తప్పించుకుని పోతుంటే ఆ బెయిల్ మీద వెళ్ళిపోతుంటే మరి పోలీసులు ఆచితూచి వ్యవహరించట్లేదా? పోలీసులు లేకపోతే మీ లీగల్ సిస్టమ్ సరిగా లేదా? మీ లీగల్ సిస్టమ్, పార్టీ లీగల్ సిస్టమో గవర్నమెంట్ లీగల్ సిస్టమో సరిగా ప్రొటెక్ట్ చేయలేకపోతుందా? వెంకటేశ్వర గారు, ఇది ఎందుకు జరుగుతుంది? ఈ గులకరాయి గుట్టు తేల్చాలి కదా, గులకరాయి గుట్టు తేల్చకపోతే అది ఒక మిస్టరీ కేసు కూడా ఉండిపోద్ది ఎప్పటికీ. ఇప్పుడు రామకృష్ణ గారు కొంచెం ఆయనకు ఉన్నటువంటి ఆవేదన వ్యక్తం చేశారు, కానీ నాట్ కరెక్ట్. రామకృష్ణ గారు కాదండి ఒక్క మాట, సారీ మీకు అడ్డుపడుతున్నాను. ఆయన అన్నాడుగా నేను ఓటైనని. ఇందాక బ్రేక్ లో ఒక ఆయన ఫోన్ చేసి శ్రీకాళహస్తి టెంపుల్ గురించి చెప్పారని చెప్పాను, వెబ్సైట్ లో ఫోటోలు. ఆయన కూడా ఏమన్నాడు తెలుసా? లేదండి ఈ రాష్ట్రానికి ఈ జనానికి జగనే కరెక్ట్ అండి అని ఇసుక్కున్నాడు. నాకు ఫోన్ చేసిన ఆయన. ఇక నేను అంతకంటే ఏం చెప్పాలి, పేరు చెప్పాలి, పేరు నాకు తెలియదు. మేము జగన్ కరెక్ట్ అన్నీ అన్నాం, నా లైఫ్ లో అన్నాం. జగన్ మీరు అనలేదు ఆయన ఆ మాట కూడా అన్నాడు అంటున్నా. వెంకటేశ్వర గారు చెప్పండి ప్లీజ్, 2 నిమిషాలు ప్లీజ్. అట్లా కాదు వెంకటకృష్ణ గారు, ఇక్కడ ఏంటంటే చూసి బూతులు తిట్టేవాడిని చూసి హీరో అనుకుంటాం. అంత స్పర్ ఆఫ్ మూమెంట్ లో వాడేదో హీరోలా కనిపిస్తాడు, కానీ ఎట్లా బూతు తిట్టాడు హీరో పోతాడు, హీరో కాదు కదా. జస్ట్ లైక్ ఇక్కడ కూడా ఏంటంటే ఆయన ఏదో చేశాడు కాబట్టి ఆయనే కరెక్ట్ అనుకుంటాం. కరెక్ట్ కాదండి, ఆయన కరెక్ట్ కాదే కదా మళ్ళా అతను పంపించింది ఇంటికి. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఆలోచించుకోవాల్సింది ఒకసారి నేను అందరూ కూడా కోరేది ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాము, మాకున్నటువంటి మా ముందున్నటువంటి సమస్యలను కానీ ఛాలెంజెస్ కానీ ఒకసారి మీకు తెలుసు. ఏదో సీనియర్ జర్నలిస్ట్ గా వచ్చిన తర్వాత ఎన్ని వరదలు వచ్చినాయి, ఎన్ని అకాల వర్షాలు వచ్చినాయి, తర్వాత అట్లా చెక్ చేసుకుంటూ మేము వస్తుంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కూడా అదే. ఆ రోజున అనిత గారిని వారసత్వం ఇంకా వీడలేదు వీళ్ళు అన్నది అదే. నేను అందుకే ముందు స్టార్ట్ చేసేటప్పుడు కూడా మీకు వ్యవస్థ నాశనం అయిపోయింది. ఇంకా ఆ వారసత్వం ఈ వ్యవస్థలో కొంతమంది దగ్గర ఉన్నది. ఆ ఉన్న వాళ్ళందరినీ సెట్ చేస్తాము. వాస్తవంగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి అరాచకాన్ని కూడా కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ప్రతిదీ కూడా ఎక్కడ ఉండాల్సిన అక్కడ పెడతామంటే మళ్ళా చెప్తున్నాము. కూటమి ఆషామాషిగా మేమేదో ఆలోచిస్తూ కూర్చోలేదండి. ఆ ఫోటోలు తీసే దగ్గర నుంచి మీరు ఉన్నట్టుగా
దుర్మార్గం అండి. లాస్ట్ గవర్నమెంట్ లో ప్రతిదీ తెలుగుదేశం ఆఫీస్ పక్కన పెట్టి వీళ్ళ మీద చిన్న పెట్టారు. గన్నవరం ఆఫీస్ పక్కన పెట్టి పట్టాభి గారి కేసు మీద పెట్టి తిప్పారు. ఇట్లాగే బ్రహ్మం గారిని తిప్పారు. ఇక్కడ విషయం ఏంటంటే మమ్మల్ని కొట్టి మా మీద కేసులు పెట్టారు. అదే కదా ఇవి చంద్ర మేమేమి చెప్తున్నాం సార్, మేమేమి కూడా ఇట్ని మర్చిపోలేదు, మేమేమి అట్లా పక్కన పెట్టము, మా ప్రయారిటీస్ ప్రకారం వస్తున్నాము. ఖచ్చితంగా మళ్ళా ఇవాళ ఎవరైతే మీకు మధ్యలో ఫోన్ చేసేవారు కానీ రామకృష్ణ గారు కానీ మా మీద ఆవేదన వెలుగుతున్నారు. మీరు అందరూ కూడా సభాష్ అనే విధంగా కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా చూడబోతున్నారు. మీరు దయచేసి కొంచెం లేట్ అవుతుంది, అర్థం చేసుకోండి. అలాగే ఇక్కడ కూడా ఎవరిని కూడా స్పేర్ చేయము, ఎవరిని స్పేర్ చేయము. అలాగే సార్, వెయిట్ చేస్తాం. నేను కాదు వెయిట్ చేసేది, ప్రజలు వెయిట్ చేయాలి. చూద్దాం, మీ మాటలు వింటున్నారు. రైట్, బ్రహ్మం గారు ఏంటి ఒక్క 30 seconds ప్లీజ్. బ్రహ్మం, జగన్మోహన్ రెడ్డి ఏదైతే దొంగల కోట ఉందో అది బద్దలు అవ్వటానికి అది దగ్గరలోనే ఉంది. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా జైళ్ళకి క్యూ కట్టాల్సిన పరిస్థితి ఉంది. దానికి నిదర్శనం మన అసెంబ్లీలో చేసినటువంటి చట్టాలు కట్టిన తర్వాత మీరు ఇందాక చెప్పారు, ఖచ్చితంగా ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. కొంచెం అచ్చుతూచి అడుగు వేయచ్చు, లేకపోతే మొదటి అడుగు కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ తప్పులు చేసిన వారిని ఎవరిని కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితిలో కూటమి ప్రభుత్వం లేదన్నా. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటేశ్వర గారు అండ్ రామకృష్ణ గారు, బాలకోటే గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి